అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు సోహం టాక్స్. నా 242వ సోహం టాక్స్ కి అందరికీ స్వాగతం. ఆదివారం అయింది, 11 o'clock అయింది. సో ఎవ్రీ మంత్ 11 o'clock మనం ఒక ప్రోగ్రామ్ మాట్లాడుకుంటాం. సెకండ్ సండే మాత్రం మనం మాట్లాడుకునేది సివైయు కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ యోగా టీచర్స్ కోసం. అది మిగతా 3 వారాలు జనరల్ పబ్లిక్ కోసం. అందరూ కూడా ఏదో ప్రాబ్లం గురించి కానీ, ఒక టాపిక్ ఫుడ్, ఆయుర్వేద, యోగా, సైకాలజీ అన్ని వాటి గురించి మాట్లాడుకుంటాం. సో ఇవాళ మన టాపిక్ గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే ఏంటి, దీనికి ఆయుర్వేదం ఎట్లా చూస్తుంది అనేది ఈ టాపిక్, రైట్? ఈ లోపల కాసేపు మనం రొటీన్, అంటే ఒక 10 minutes మనం రొటీన్ క్వశ్చన్స్ ఏమంటే గట్ హెల్త్ గురించి కాకుండా మిగతా విషయాలు మాట్లాడాలి. తర్వాత మనం గట్ హెల్త్ వెళ్తాం. ఎస్ ప్లీజ్, త్వరగా క్వశ్చన్స్. గట్ హెల్త్ కాకుండా మిగతావి ఎనీ క్వశ్చన్స్? మైక్ ఆన్ చేసుకొని మాట్లాడచ్చు. ఇవాళ కొద్దిగా లేట్ అయింది, సారీ. ఎస్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్ త్వరగా. సంకల్ప, ఆర్ యు దేర్? సంకల్ప, సంకల్ప ఉన్నామ్మా నువ్వు? మీకు నైట్ అయిపోతుంది, అప్పుడు నైట్ మిడ్ నైట్ మీకు ఉండు. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? రొటీన్ క్వశ్చన్స్. సార్ నమస్తే సార్. చెప్పు మోహన్. సార్ ఇప్పుడు యోగా అంటే ద పర్పస్ ఆఫ్ యోగా ఆరోగ్యం కోసమేనా? అంటే యోగా అంటే ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకునేది ఏదైనా జబ్బు వస్తే యోగాలో ఆ ఆసనం చేయండి, ఆ ప్రాణాయామం చేయండి, ధ్యానం చేస్తే అన్ని జబ్బులు తగ్గిపోతాయి అంటారు. అంటే యోగా యొక్క అల్టిమేట్ గోల్ ఆరోగ్యమేనా, ఇంకేమైనా ఉందా? ఈనాడు నన్ను ఫాలో అవుతున్న మళ్ళీ క్వశ్చన్ వేసామంటే నువ్వు తెలుసు అడుగుతున్నావు అనుకుంటున్నాను నేను. ఎనీవే, మిగతా వాళ్ళ కోసం కూడా తెలియాలి కాబట్టి యోగాకి ఆరోగ్యంగా అసలు సంబంధమే లేదు. ఎవరన్నా ఆ మాట అంటే వాళ్ళని మీ ఇష్టం, ఏం చేస్తారో చేయండి. యోగా ఆరోగ్యం అసలు సంబంధం లేదు, ఫస్ట్ థింగ్. ఎందుకంటే యోగా అనేది ఆరోగ్యం కోసం పట్టలేదు, ఆరోగ్యం కోసం ఆయుర్వేదం ఉంది, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రాల కోసం, గృహ ధర్మశాస్త్రాల కోసం రకరకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి. భారతదేశం ఎట్లాంటి గొప్ప దేశం అంటే ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ ఒక నాలెడ్జ్ సెంటర్ ని డెవలప్ చేసి వదిలేసింది, నాలెడ్జ్ హబ్. మీకు ఆరోగ్యం కావాలి, గో ఫర్ ఆయుర్వేద, అంతే, రెండోది లేదు. మీకు మోక్షం కావాలి, అప్పుడు దెన్ కమ్ ఫర్ యోగా. సో ఆరోగ్యం వేరు, మోక్షం వేరు. మోక్షం కోసం మాత్రమే యోగా, ఆరోగ్యం కోసం అయితే మీరు ఆయుర్వేదం కండి. సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, యోగాకి ఆరోగ్యానికి సంబంధం లేదు. కానీ మీరు సినిమాకి వెళ్ళినప్పుడు చూడండి, మీరు ఏదో సినిమాకి వెళ్తే దాంట్లో కొత్త సినిమా ట్రైలర్స్, లేదంటే ఇంటర్వెల్ అడ్వర్టైజ్మెంట్స్, ఈ రకరకాల వస్తాయి. అలాగా మీరు యోగా చేస్తుంటే ఆరోగ్యం అనేది బోనస్, ఇంటర్వెల్లో వచ్చిన ట్రైలర్స్ లాంటిది. ఆరోగ్యం వస్తే మంచిది, తీసుకోండి, కానీ అది బోనస్. యు ఆర్ నాట్ పేయింగ్ ఫర్ హెల్త్ వెన్ యూ గో ఫర్ యోగా క్లాస్. యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నీ శరీరం, శ్వాస, మనసు ఒక సింక్రనైజ్డ్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. అలా సింక్రనైజ్డ్ ఫార్మాట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లోపల ఒక రకమైనటువంటి సమత్వం ఏర్పడుతుంది. సమత్వం యోగా వచ్చింది. సమత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ సమత్వం ద్వారా నీ అంతఃకరణ, అంటే మీకు తెలుసు కదా, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఉభయేంద్రియం, మనసు 21 కింద ఉంటాయి, కింద లెవెల్లో ఉంటాయి. పైన బాల్కనీలో ఉండేవి ఏంటంటే నెక్స్ట్ మీకు అహంకార, మహత్తు, ప్రకృతి, పురుష, ఈ 4 పైన ఉంటాయి, 21 కింద ఉంటాయి. సో 21 అందరికి 21 అందరికి యాక్టివ్గా ఉంటాయి.
బట్ నెక్స్ట్ 4 యాక్టివ్గా ఉండవు ఎవరికి. ఆ 4 యాక్టివేట్ అవ్వాలంటే యోగా కండి. మీరు హెల్త్ గురించి మాట్లాడుతున్నారంటే పంచ జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుతున్నారు, పంచ కర్మేంద్రియాల గురించి మాట్లాడుతున్నారు, పంచభూతాల గురించి మాట్లాడుతున్నారు, పంచ తన్మాత్రల గురించి మాట్లాడుతున్నారు. సో యోగా వీటి గురించి అసలు పట్టించుకోరు. ఇంకా పైకి అంటే మీరు ఆరోగ్యం కోసం చేస్తే మీరు నేల టికెట్ బెంచ్ టికెట్ మా చిన్నప్పుడు ఉండేవి. యోగా అనేది బాల్కనీ, యోగా బాల్కనీ టికెట్. దాన్ని మార్చొద్దు, దీన్ని పోల్చొద్దు అసలు. రైట్, నెక్స్ట్. యోగా చేస్తే ఏమి తక్కువ, తగ్గితే బోనస్ కింద తీసుకోండి అంతే. దిస్ ఇస్ మై అడ్వైస్, మై అండర్స్టాండ్. ఎందుకంటే నేను బోత్ ఫీల్డ్స్ చూశాను. నేను ఆయుర్వేదంలో చూశాను, యోగాలో చూశాను, అలోపతి సిస్టమ్ చూశాను, నేచురోపతి సిస్టమ్ చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు వచ్చింది ఇది, యోగా అనేది బాల్కనీ టికెట్. ఆయుర్వేదం మిగతా సైన్సెస్ అన్నీ కూడా కుర్చీ టికెట్, బెంచ్ టికెట్, నేల టికెట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నాయండి? మీరు క్వశ్చన్స్ అయిపోతే డైరెక్ట్ క్లాస్లో వెళ్ళిపోండి. అది ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్స్ ప్లీజ్. గట్ హెల్త్ కాకుండా క్వశ్చన్స్ నేను అడిగేదాన్ని. సార్ నేను మోహన్ మాట్లాడుతున్నాను సార్. మళ్ళీ నువ్వే కాదు, ఇంకెవరైనా మాట్లాడండి, వాళ్ళ ధ్యానం. అంతేనా? ఎందుకంటే వాళ్ళు చాలా మాట్లాడుకోవాలి. ఎస్. సో మైక్ ఆన్ చేసి ఉంది కాబట్టి ఇప్పుడు మనం టర్మ్ గట్ మన వాళ్ళ టాపిక్ చూడండి, గట్ హెల్త్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ లివింగ్ అండ్ ఆయుర్వేదిక్ మేనేజ్మెంట్. వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఎవరున్నారు క్లాస్లో? మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు రమ్య ఉందా? రమ్య, మానస, వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు. నాకు ఉన్నాను సార్. ఎవరున్నారు? మానస సార్. మానస, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అత్తగారు, మా వారు సార్. ముగ్గురు ఉంటారు అంతేనా? అంతే సార్. ఇంకెవరు లేరు? షూర్. మా పింకీ ఉంది సార్, మా పెట్. వెరీ గుడ్. ఇంకెవరు లేరు? మనుషులు ఎవరు లేరు సార్. ఇంకా నేను అడిగింది ఎవరు అంటే నేను మనుషులను అడిగినా, మరి పింకీ మనిషా? ప్రాణి కదా సార్, అందుకని చెప్పాను. అదే నేను అడిగేది కూడా, ప్రాణులు కూడా. నువ్వు పింకీ అంటే మరి పింకీని ఎందుకు యాడ్ చేసావు? అంటే దోమలు దోమలు సార్ విషయం చెప్పు నాకు. దోమలు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. చీమలు ఉన్నాయి సార్. ఈగలు ఉన్నాయి సార్. బొద్దింకలు అప్పుడప్పుడు సార్. బల్లులు అవి కూడా అప్పుడప్పుడు సార్. ఎలకలు ఎలకలు లేవు సార్. ఎలకలు లేవు. ఓకే. సో అంటే ఇవన్నీ ఏంటి మీ ఇంట్లో ఉన్నాయా? వీటన్నిటి ఇంట్లో వాటికి ట్రీట్ చేస్తావా, ఇంట్లో వాటి కింద ట్రీట్ చేయవా? ఇంట్లో వాటి కింద ఎట్లా ట్రీట్ చేస్తావా? మరి మీ ఇంట్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. సో వాటిని మనం పట్టించుకోవట్లా.
అంతే సార్. నీ లెక్క మూడే పెట్టుకున్నావు. ఎస్ సార్. నువ్వు మీ ఆయన మీ అత్తగారు. ఎస్ సార్. అలాగే మనకి గుర్తుపెట్టుకోండి, మనకి తెలియకుండా మన లోపల, మన మీద, మన చుట్టూ, ఉదాహరణకి నువ్వు దగ్గరే ఉన్నావు కాబట్టి నువ్వు ఆల్మోస్ట్ ట్యాప్ కూడా పెట్టుకుంటావు కాబట్టి తీసి, మనిషిలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? హౌ మెనీ సెల్స్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ? సార్ చూడమ్మా. 70 lakhs cells. 70 lakhs. హౌ మెనీ సెల్స్? 70 lakh million cells. 70 70 lakhs million. 70 30 to 40 trillion సార్. 70 lakh million అంటే ఎన్ని ట్రిలియన్స్? సార్ 30 to 40 trillion సార్. ఎగ్జాక్ట్లీ. అంటే 30 to 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. లెక్క ఏంటి? ఎన్ని మన లక్షలో చెప్పండి, కోట్లలోనూ? ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నేను అడిగి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అడిగింది అసలు మామూలు ఇంపార్టెంట్ పాయింట్ కాదు. కోట్లు ఏంటి? 40 ట్రిలియన్ వేసుకోండి. 40 ట్రిలియన్, మిలియన్, బిలియన్, ట్రిలియన్, Million. ఎన్ని కోట్లు? బాబోయ్, ఈ పిల్లలు ఎంత స్లోగా ఉంటే ఎట్లా అమ్మా? నాకంటే లెక్కలు రావు. నీకు చాలా క్లియర్గా చెప్తున్నా, నాకు అస్సలు లెక్కలు రావు. చెప్పండి. 40 ట్రిలియన్ సెల్స్, 40 ట్రిలియన్ ఇన్ హౌ? సార్ 40,000 కోట్ల లక్షలు సార్. 404 lakhs సార్. 400 crore lakhs. 400 కోట్ల లక్షల. అవును సార్. అన్ని అంటే ఊరికి అది లెక్క అవునో కదా నాకు తెలియదు, కొంత బిగ్ నెంబరే కదా. అవును సార్. ఇది మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్. అంటే మానస ఇంట్లో తను అనుకుంటుంది కదా, ముగ్గురు అనుకుంటుంది కదా, ఆ ముగ్గురు లాగా ఇది. ఏది? 400 lakhs crores. ఐ డోంట్ నో, ఏ సంథింగ్ ఉంది. అంటే మనం అనుకున్నవి ఇన్ని సెల్సే. కానీ గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఎలా అయితే ఎలుకలు, పిల్లులు, దోమలు, చీమలు, ఈగలు, బల్లులు, బద్దింకలు ఇన్ని ఉంటాయో, అలాగే మన లోపల కూడా మనకి తెలియకుండా, ఇప్పుడు ఎంత చెప్పావు కదా, 440 ట్రిలియన్స్ ఉన్నాయి కదా అనుకుందాం. 40 ట్రిలియన్ ఇంటూ 3 అయింది. 40 ట్రిలియన్ ఇంటూ 3 అంటే ఎంత? అయిపోయిందా? హలో 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 మనసా, అక్కడ రెడీగా మనసా సార్ నేను కాదు సార్. కాదు, ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు కదా? కాదు సార్, నేను ఎప్పుడో మ్యూట్ చేసేసాను. ఓకే. సో 40 ఇంటూ 3 అంటే 120 ట్రిలియన్ సెల్స్ అదర్ దాన్ హ్యూమన్ సెల్స్ ఉంటాయి మనలో. మీకు అర్థమైందా? మనిషి 40 ట్రిలియన్, మనం కన్ను, ముక్కు, చెవి ఇదంతా కనపడే బాడీ అంతా 40 ట్రిలియన్ సెల్స్ అనుకుంటే, నీకు తెలియకుండా ఇంకొక 120 ట్రిలియన్ సెల్స్ ఆర్ దేర్ ఇన్ యూ, ఆన్ యూ, అరౌండ్ యూ. మీకు అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? మన ఎలకల పిల్లలు ఇందా చెప్పినట్టుగానే ఇవి మనకి తెలియకుండా మనతో పాటే ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత యాక్చువల్గా మనం పూర్తిగా మన అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతాం. ది టర్మ్ గట్ generally refers to the gastrointestinal GI tract. అంటే నోటి నుంచి విరేచన ద్వారం చివరి వరకు ఉండే దాన్ని గట్ అంటారు. which include the stomach, intestines and the colon. It's responsible for digesting the food, absorbing the nutrients and eliminating the waste. ఇది గట్ అంటే ఇది అందరికీ తెలిసింది, రైట్? సో అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా అంటాం, గట్ అంటే కరేజ్, విల్ పవర్ అనే అర్థాలు కూడా ఉంటాయి. ఇది నా గట్ ఫీలింగ్ అంటాం. నీకు గట్స్ లేవా అంటాం, గట్స్ ఉన్నాయి అంటాం, అది వాడి గట్స్ రా అంటాం.
మరి ఈ గట్ ఏంటి? ఎస్, కరేజ్ ఆర్ విల్ పవర్. ఆల్సో ఇన్ఫార్మల్లీ gut can refer to a person's courage, willpower, or determination. For example, he showed a lot of guts, means he showed a lot of courage. అదే గట్ అనేది రెండు ఫీలింగ్ రెండు ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోండి, ఇది వేరు అది వేరు కాదు, రెండు ఒక్కటే. రెండు ఒక్కటే. లాస్ట్ అది మనం కన్ఫర్మ్ చేసేది. సో గట్ హెల్త్ స్పెల్లింగ్ పెట్టిన గట్ హెల్త్ అని పెట్టుకున్నా. గట్ అంటే చెప్పేసాను. ఓకే, గట్లో రెండు రకాలు చెప్పాను. ఒకటేమో మనకి డైజెస్టివ్ సిస్టమ్ ని గట్ అంటారు, అలాగే కరేజ్ ని కూడా గట్ అంటారు. సో అండ్ ఇంతకి గట్ హెల్త్ అంటే ఏంటి? రిఫర్స్ టు ద ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ encompassing the gut microbiome, underline gut microbiome, and the proper function of the gastrointestinal tract. Gut health అంటే ఏంటంట? refers to the overall well-being of your digestive system. ఇందా చెప్పేసి digestive system plus encompassing the gut microbiome. ఇక్కడ కొత్త పదం వచ్చింది, gut microbiome, and the proper function of the gastrointestinal tract. A healthy gut plays a crucial role in the digestion, nutrient absorption, immunity, underline immunity, and even mental well-being. Good peట్టుకొని underline mental well-being. అంటే డైజెస్టివ్ సిస్టమ్ కి మీ ఇమ్యూనిటీకి సంబంధం ఉంది, అలాగే మీ డైజెస్టివ్ సిస్టమ్ కి మీ మెంటల్ వెల్-బీయింగ్ కి సంబంధం ఉంది. ఇది కొత్త పాయింట్ వాళ్ళు మనం నేర్చుకున్నాం. సో మెయింటైనింగ్ ఎ బ్యాలెన్స్ గట్ మైక్రోబయోమ్, ఇది ఎల్లోగా పెట్టని కావాలని అంటే అండర్లైన్ అన్నమాట. సో విత్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఈజ్ కీ టు ఆప్టిమల్ గట్ హెల్త్. ఇంతకీ కొత్త పదం వచ్చింది ఇక్కడ, గట్ మైక్రోబయోమ్. రెండోది ఏం తెలిసిందంటే మీ మానసిక స్థితికి డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధం ఉందని రెండు పాయింట్స్, రైట్? సో ఇంతకీ గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటి? సో మైక్రోబయోమ్ ఫ్రమ్ ఏన్షియంట్ గ్రీక్, మైక్రోస్ అంటే స్మాల్ అండ్ బయోస్ అంటే హెల్త్, బయోస్ అంటే లైఫ్. ఈస్ ద కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ కెన్ యూజువల్లీ బీ ఫౌండ్ లివింగ్ టుగెదర్ ఇన్ ఎనీ గివెన్ హ్యాబిటాట్. ఇది మైక్రోబయోమ్ ఏంటంటే స్మాలెస్ట్ మైక్రో లైఫ్, అంటే చిన్న చిన్న జీవులు అని అర్థం. ఇది కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇట్స్ ఎ కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అవి గుంపులు గుంపులుగా, చీమలు చూడండి గుంపులు గుంపులుగా ఉంటాయి, ఈగలు చూడండి అప్పుడప్పుడు ఒకటన్నా ఒక ఈగ వాళ్తే మిగతా ఈగలు వచ్చేస్తాయి, చీమలు వచ్చేస్తాయి. సో దోమలు కూడా ఒకటి వస్తే మిగతా అన్ని వచ్చాయి. ఇట్లాగే కమ్యూనిటీ, ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇది మైక్రోబయోమ్ అంటే అర్థం. దెన్ ది హ్యూమన్ మైక్రోబయోమ్ కదా మనం మాట్లాడు. హ్యూమన్ మైక్రోబయోమ్ ఈజ్ ద అగ్రిగేట్ ఆఫ్ ఆల్ మైక్రోబయోటా. మళ్ళీ వన్స్ అగైన్ మైక్రోబయోటా అంటే వన్స్ అగైన్ మైక్రో ఆర్గానిజమ్స్ అని అర్థం, మైక్రోబయోమ్ అని కూడా అర్థం. దట్ రిసైడ్ ఆన్ ఆర్ విత్ ఇన్ హ్యూమన్ టిష్యూస్ అండ్ బయోఫ్లూయిడ్స్ అలాంగ్ విత్ ద కరస్పాండింగ్ anatomical sites in which they reside. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. సో మైక్రోబయోమ్ అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? గట్ నుంచి వచ్చాం కదా. గట్లో ఈ మైక్రోబయోమ్ ఉంటుంది. ఈ మైక్రోబయోమ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకో లైన్ ఉంది, అది చేస్తే మీకు అర్థం. ఇదేంటంటే ఇది ఒక మైక్రోబయోటా ఈజ్ సంథింగ్ లైక్ నో ఒక మైక్రో ఆర్గానిజమ్స్, అంటే మన సెల్సే కాకుండా వేరు వేరు సెల్స్ కూడా మనలో ఉంటాయి, వాటిని మైక్రోబయోమ్ అంటారు. సో ఇంక్లూడింగ్ ద gastrointestinal tract, skin, mammary glands, seminal fluid, uterus, ovarian follicles, lung, saliva, oral mucosa, conjunctiva and the biliary tract. వీటికి ఈ ప్లేస్ లో ఉంటాయి. ఎక్కడెక్కడ? గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఉంటుందని ఆల్రెడీ చెప్పేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మనకుండే సెల్స్ 40 ట్రిలియన్సే, కానీ ఇవి ఈ ఆర్గానిజమ్స్ అంతా 120 ట్రిలియన్స్. ఈ రెండింటి తేడా చూడండి. దీంతో పోలిస్తే మనం మనిషివా లేదంటే మైక్రో ఆర్గానిజం సమూహాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నావా? యాక్చువల్ చెప్ప మన మనిషికి ప్రభావం తక్కువ,
మనం చూపించదంటే నీ మైక్రో ఆర్గానిజమే నిన్ను అలా ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఉంటాయి, స్కిన్ పైన ఉంటాయి, మెమరీ గ్లాండ్స్ బ్రెస్ట్ లో ఉంటది, సెమినల్ ఫ్లూయిడ్, ఓకే, అండ్ యూటరస్ లో ఉంటుంది, ఒవేరియన్ ఫాలికల్స్ లో ఉంటుంది, లంగ్స్ లో ఉంటుంది, సెలైవాలో ఉంటుంది, ఓరల్ మ్యూకోజాలో ఉంటుంది, కంజంక్టివా కళ్ళలో ఉన్న పొరల్లో ఉంటుంది, అండ్ బైలరీ ట్రాక్ట్. ఈ అన్ని చోట్ల కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కాల్డ్ మైక్రోబయోటా ఆర్ హ్యూమన్ మైక్రోబయోమ్ అనేది ఉంటుంది. ఈ 40 into 3 120 million trillion cells ఇవన్నమాట ఇవన్నీ. సో మై గట్ మైక్రోబయోమ్ దిస్ రిఫర్స్ టు ది ఏమేమి ఉంటాయంటే ఇక్కడ రిఫరెన్స్ టు ది ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా ఉంటాయి, ఫంగై ఉంటాయి, అండ్ వైరసెస్ దట్ లివ్ in your digestive tract. A balanced gut microbiome with a diverse community of beneficial bacteria is essential for good health. నీ గుడ్ హెల్త్ కావాలి అంటే నీ కన్ను బాగుంటే కాదు, ముక్కు బాగుంటే కాదు, చెవి బాగుంటే కాదు, లేదా రక్త కణాలు బాగుంటే కాదు. అర్థమైందా? వీటన్నిటి యొక్క ఉదాహరణకి మీకు ఎవరైనా కొద్దిగా ఇది ఉందా మీకు ఈ ఇంకో రకంగా చెప్పాలంటే తర్వాత మాట్లాడుతున్నాను, ఎందుకంటే దాని పెద్ద ఎగ్జాంపుల్ ఉంటుంది. అడవిలో పులుల సంఖ్య ఉన్నప్పుడు జింకల సంఖ్య ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? బయోడైవర్సిటీ ఒకసారి చెప్పండి, ఎవరైనా చూసి గూగుల్ చేసి చెప్పండి. జింకల సంఖ్య, పులుల సంఖ్య, గడ్డి మైదానాల సంఖ్య, ఈ మూడింటిని రేషియో పెట్టుకోండి మీరు. ఒకదాని ఒకటి ఆధారపడి ఈకో సిస్టమ్ అంటారు. సో ఈకో సిస్టమ్ మనలో ఉన్నప్పుడు ఈ మైక్రోబయోటా మైక్రోబయోమ్ బాగుంటేనే నువ్వు బాగుంటావు అని చెప్పి. గట్ మైక్రోబయోమ్ దిస్ రిఫర్స్ ఏ ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గాన్స్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ వైరసెస్. ఇవన్నీ మనలోనే ఉంటాయి. మీరు ఎంతవరకు ఏం చేశారు? సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అంతా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అండ్ చంపేయాలి అనుకుంటున్నాను. సో ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణ మీ బాత్రూమ్ ఉంటుందా, ల్యాబరేటరీ ఉంటుందా? ల్యాబరేటరీలో మీరు యాసిడ్ పోసేసి ఈ కెమికల్స్ పోసేసి బాగా క్లీన్ చేసేస్తా ఉంటాం కదా. బాగా క్లీన్ చేస్తావా? బాగా క్లీన్ చేసేసినప్పుడు ఇవి తెల్లగా కనపడతాయి. ఇది హార్మా, గుడ్? ఎవరైనా చెప్పగలరా? దీని గురించి ఎవరైనా చదివారు ఎక్కడైనా? డిస్కస్, ప్లీజ్ డిస్కస్. నాకు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, వాళ్ళ కొద్దిగా నేను కొద్దిగా ఎక్కువ పనులు పెట్టేసుకున్నాను కాబట్టి లెట్ us డిస్కస్. మీ బాత్రూంలో మీ ల్యాబరేటరీని ఎవ్రీడే యాసిడ్ పెట్టి క్లీన్ చేస్తారు, ఎవ్రీడే డిటర్జెంట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తారు. ఏమవుతుంది? ఎనీ క్లూ ఉందా? మీకు ఐడియా ఉందా? దీని గురించి ఎక్కడ చదివితే మాట్లాడండి ప్లీజ్, త్వరగా. మీరు మెయిన్ మ్యాచ్లు లెక్కెడతారు అందరూ కూడా, అంతే. తెలుసా ఏమవుతుందో? పోనీ ఎప్పుడైనా దీని గురించి చదవలేదా? అమ్మ మూగజీవులు, మూగ ప్రాణులు, మాట్లాడండి అమ్మా. సార్ చదవలేదు కానీ సార్ దాని ఎఫెక్ట్ మన బాడీకి పట్టేస్తుంది సార్. కొంచెం యాసిడ్ అన్నది కొంచెం చూసారు పొగలాగా వస్తుందా, అది మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది సార్. శుభ్రంగా ఉంటే నీట్ గా ఉంటది కానీ చూడడానికి ఇది ఒకటి ఒక పద్ధతి. కానీ ఇంకోటి ఉంది. ఎవరైనా ఎనీబడి తెలియదు సార్. మేడం చెప్పాలి. మేడం బెటర్ చెప్తాం, మైక్రోబయాలజిస్ట్ కాబట్టి. మేడం విజయలక్ష్మి మేడం ఉన్నారా? ఆవిడ ఇప్పుడు 12 ఎంత అవుతుందండి నైట్, ఆవిడ గారి క్లాస్. ఎనీవే, ఎప్పుడైతే మీరు యాసిడ్ తోటి, మీ స్ట్రాంగ్ డిటర్జెంట్ తోటి మీ బాత్రూమ్ని ఎస్పెషల్లీ మీ ల్యాబరేటరీని కడిగారో ఆటోమేటిక్ గా మీరు మామూలుగా వదిలేస్తే, ఇప్పుడు ఉదాహరణ ఒక జంతువు ఉంది అనుకోండి, ఒక జంతువు చచ్చిపోయింది, ఒక ఆకు కుళ్ళిపోయింది, ఆకు పడిపోయింది కింద, అది ఎలాగ ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? మట్టిలో గాలిలో కలిసిపోతుందంటారే, అలాగే ఆకు అలాగే ఉండే కొద్దీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల సూక్ష్మజీవులన్నీ ఆకుని అలాగే
డికంపోజ్ చేసేసి మొత్తానికి మట్టిలో కలిపేసుకుంటారు. అది మెన్యూర్ కింద మారుతుంది. మనం చూస్తున్నాం కదా. అలాగే ఇప్పుడు ఆవులు వేసిన గేదెలు వేసిన పేడ ఉంది, అది కొన్నాళ్ళు దానిపైన దాన్ని ఏమంటారు గడ్డ వేసేసి కొంతకాలం నిల్వ ఉంచేస్తే ఏమవుతుంది వెళ్ళిపోతుంది సార్, మట్టి అయిపోతుంది సార్, ఎరువు కింద మారుతుంది అది. రైట్. అవును సార్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కొన్ని బ్యాక్టీరియా వీటిని కుళ్ళేలా చేసి మనకు ఉపయోగపడకుండా చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ ల్యాబొరేటరీలో మనం వెళ్ళినటువంటి మలమూత్రాలు కిందకి సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు వదిలేస్తే వాటికి అవే సూక్ష్మజీవుల నుంచి డికంపోజ్ చేసేసి మామూలుగా చేస్తాయి. మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ డిటర్జెంట్స్, యాసిడ్స్ వేస్తే ఆ బ్యాక్టీరియాని చంపేస్తే అవి డికంపోజ్ అవ్వు, అవి అలాగే ఉండిపోతాయి. ఇట్ ఇస్ మోర్ బ్యాడ్ దాన్ గుడ్. అర్థమైందా? యు ఆర్ డూయింగ్ మోర్ హార్మ్ టు ది సొసైటీ ఇన్ టోటల్ హోల్. అంటే అది బ్యాక్టీరియాని చంపేస్తున్నాడు, మంచి చేసే బ్యాక్టీరియాని చంపేస్తున్నాడు. మంచి చేసే బ్యాక్టీరియాని చంపేసినప్పుడు అది చేయాల్సిన పని చేయదు. ఎందుకంటే మన శరీరం అలా వదిలేస్తే చనిపోయిన తర్వాత వదిలేసాం అనుకోండి, అవన్నీ తినేస్తాయి. అన్ని తినేసి మనం డికంపోజ్ అయిపోతాం. ఓన్లీ బోన్స్ ఒకటి మిగిలిన తర్వాత. సో న్యాచురల్ ఫినామినా మనం ఆపేస్తున్నాం. కాబట్టి ఈ మన లోపల కూడా కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి అన్ని మంచివే. మనం ఏమనుకుంటాం, కడుపులో ఉన్న సూక్ష్మజీవులు చేతులు గడిగేసుకోవాలి, కాళ్ళు గడిగేసుకోవాలి. ఎంత పెద్ద సీన్ ఏం లేదు పాత రోజులు. ఈ రోజున అంత శుభ్రత అంత అవసరంలా. అంత శుభ్రత లేకపోతే నేను అప్పుడప్పుడు చెప్తాను, మట్టితో కూడా మన మట్టి కూడా తినాలి అప్పుడప్పుడు. మన మట్టి ఎక్కడ లేకుండా స్క్రీన్ అది కరెక్ట్ కాదు. ఆ లోపలికి మట్టి కూడా వెళ్ళాలి. ఒక్క నిమిషం. సో ఈ రకంగా మనలో కొంత మట్టి కూడా వెళ్ళాలి, మట్టితో పాటు సూక్ష్మజీవులు కూడా వెళ్ళాలి. అప్పుడు నీకు బ్యాలెన్స్ అవుతుంది. ఎంత పూర్తిగా స్టెరైల్ గా నువ్వు బతకలేవు. మన అది బతుకు కాదు అది. సో కాబట్టి యూ హ్యావ్ టు ఆల్రెడీ ఉన్నాయి లోపల. that live in your digestive tract. A balanced gut microbiome with a diverse community of beneficial bacteria is essential for good health. కాబట్టి లోపల ఉన్న సూక్ష్మజీవులు చంపొద్దు. సూక్ష్మజీవులు 90% మంచివి, 10% మీకు హాని కలిగిస్తాయి. ఆ హాని కూడా రోజు కలిగించు. గుర్తుపెట్టుకోండి, మనందరిలోనూ ఇప్పుడున్న ఎంతమంది ఉన్న 37 మందిలో కూడా 36 ఒకటి ఎక్స్ట్రా నాది ఉంది. 36 మందిలో కూడా అన్ని అంటే మీకు క్యాన్సర్ కలిగించేవి కానీ, లేదంటే జ్వరం తీసుకొచ్చేవి కానీ, లేదంటే క్షయ తీసుకొచ్చేవి కానీ, ఎయిడ్స్ తీసుకొచ్చేవి కానీ, లేదంటే టీబీ తీసుకొచ్చేవి కానీ, మలేరియా, టైఫాయిడ్, కలరా అన్ని సూక్ష్మజీవులు మనలో ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. అవి నీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు బయటకు వస్తాయి. అంతే తప్పించి ఎవరు క్లీన్ గా కొత్తగా అప్పుడే ఏదో బ్యాక్టీరియా బయట నుంచి వచ్చేది, లోపల ఆల్రెడీ ఉంటాయి. అవి కొద్దిగా ఇదవుతాయి, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది. కాబట్టి గట్ ఈస్ గట్ హెల్త్ అంటే అది గుర్తుపెట్టుకోండి. సో ద గట్ మైక్రోబయోమ్ ఈజ్ ద GI tract work together, break down food and extract essential nutrients for your body. ఇదేం చేస్తుంది, మీరు తీసుకున్న ఆహారాన్ని అది బ్రేక్ డౌన్ చేస్తుంది. మనకు ఎంజైమ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మన ఎంజైమ్స్ తో పాటుగా ఇవి కూడా వర్క్ చేస్తాయి. ఇవి కూడా వర్క్ చేసి అప్పుడు మన ఈ ఆహారాన్ని తీసుకున్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఫుడ్ బ్రేక్ డౌన్ చేసి ది ఎక్స్ట్రాక్ట్ essential nutrients from your body. అంటే అవి సరైనటువంటి, అంటే మీరు తిన్నవి ఒక్కోసారి డైజెస్ట్ అవ్వు. అవి డైజెస్ట్ అవ్వని వాటిని కూడా అవి డైజెస్ట్ చేసి వాటి యొక్క సొంత తోటి మీకు మళ్ళీ వాటి నుంచి బెనిఫిట్స్ ఇస్తాయి. అంటే మీరు వాటికి ఆహారం ఇస్తున్నారు,
అవి అవి మీకు కొత్త కొత్త ఒక రకంగా మీకు కొత్త జీవత్వాన్ని ఇస్తాయి. కొత్త జీవత్వాన్ని ఇస్తాయి. నెక్స్ట్ వస్తుంది మీకు అది అర్థమైందా? గట్ మైక్రోబయోమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా గట్లోనే ఉంది. సో ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ డిసైడ్స్ ఇన్ యువర్ గట్. ఎస్, అండ్ హెల్దీ గట్ మైక్రోబయోమ్ హెల్ప్స్ train and regulate immune responses. అండ్ మెంటల్, ఇది కావాలి మనకు అందరికీ కావాల్సింది మెంటల్ వెల్బీయింగ్. మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మన ఆహారం. అంటే మన లోపల ఉన్న ఆహారం, తర్వాత మాట్లాడుకుంటాం ఏ ఆహారం ఏంటంటే. సో అది కూడా గట్ హెల్తే. మెంటల్ వెల్బీయింగ్ కూడా గట్ హెల్తే. దాన్ని మొన్న ఎవరో మేబీ కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ నేను మొన్న ఒక డైట్కి వెళ్ళానండి, ఒక డైట్ చేశాను, బ్రహ్మాండంగా 15-20 కేజీలు తగ్గిపోయాను, కానీ ఆ తర్వాత నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, నాకేమో ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, హార్మోన్ బ్యాలెన్స్ వచ్చిందంటే కారణం ఏంటంటే నువ్వు నీ గట్ని నానా రకాలు ఏదైతే వెయ్యాలో దాన్ని వేయకుండా నానా రకాల పదార్థాలు వేయడంతో ఈ గట్ మైక్రోబయోమ్ అంతా చచ్చిపోయిన తర్వాత ఇమ్యూనిటీ పాడైపోయింది. ఇమ్యూనిటీ పాడైన తర్వాత నీకు కొత్త జబ్బులు వస్తుంది. అలాగే నిద్ర పట్టకపోవడం, మెంటల్ వెల్బీయింగ్ కూడా ఈ గట్ మీద ఆధారపడింది. సో ఎమర్జింగ్ రీసెర్చ్ అండర్లైన్ రీసెర్చ్ సజెస్ట్ ఏ స్ట్రాంగ్ కనెక్షన్ బిట్వీన్ గట్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ఎ గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. దీని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద వ్యాగస్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యాగస్ నర్వ్ ద్వారా బ్రెయిన్ నుంచి కింద వరకు డైజెస్టివ్ సిస్టమ్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క హెల్తే బ్రెయిన్ హెల్త్. అండ్ సైన్స్ ఆఫ్ హెల్తీ గట్ హెల్తీగా ఉంటే ఏంటంట అంటే రెగ్యులర్ బౌల్ మూమెంట్స్, రోజు చక్కగా విరేచన సాఫీగా అయిపోవడం, ఆబ్సెన్స్ ఆఫ్ బ్లోటింగ్, కడుపు ఉబ్బరం లేకుండా, గ్యాస్ ప్రొడక్షన్ లేకుండా, ఆర్ అబ్డామినల్ పెయిన్, కడుపులో నొప్పి లేకుండా, ఎఫిషియంట్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అండ్ ఎనర్జీ లెవెల్స్, కాస్త శక్తిగా రోజంతా కాస్త ఎనర్జెటిక్ గా ఉండడం, స్ట్రాంగర్ ఇమ్యూన్ సిస్టమ్, త్వరగా జ్వరాలు రాకుండా ఉండడం, త్వరగా జలుబులు రాకుండా ఉండడం, అండ్ ఫ్యూయర్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉండడం, అండ్ పాజిటివ్ మూడ్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. సో ఇవన్నీ కూడా ఈ స్ట్రాంగ్ గట్ ఉందని అర్థం. సో ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఇంపాక్ట్ గట్ హెల్త్. మీకు గట్ హెల్త్ ఎలా పాడైపోతుంది అంటే డైట్ రిచ్ ఇన్ ఫైబర్, వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ supports a healthy gut microbiome. Rich in fiber, fruits, vegetables and whole grains supports a healthy gut microbiome. Okay, full stop. Processed foods, sugary drinks and excessive fat can negatively impact the gut health. We cold drinks taagutunnara, cold drinks are processed food, highly processed foods. And excessive fat can negatively impact the gut health. Adi positive, idi negative. So stress, exactly. Chronic stress can disrupt the gut microbiome and digestive function. Meeku chudandi ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర పట్టదు అనేది పాట ఉంటుంది కదా, అంటే నువ్వు ఎక్కడ స్ట్రెస్ లో ఉన్నావు అనమాట. ఆ స్ట్రెస్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మిగతా అన్ని పట్టవు, అవి పట్టకపోతే మళ్ళీ స్ట్రెస్ పెరుగుతుంది. ఇట్స్ ఏ సైకిల్. గట్ మైక్రోబయోమ్ డైజెస్టివ్ ఫంక్షన్ సరిగ్గా స్ట్రెస్ వల్ల కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ యాంటీబయోటిక్ ఓవర్ యూజ్ కెన్ ఆల్ ఎఫెక్ట్ గట్ హెల్త్. మాట్లాడితే చూడండి, ఇప్పుడు నేను డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి తప్పుపట్టడం అంటే ఏంటంటే అన్నెసరీ ఓన్లీ కామన్ వైరల్ ఫీవర్ అంటారు. వైరల్ ఫీవర్ అంటే మీకు యాంటీబయాటిక్ ఇస్తారు. సో ఆమెని వచ్చిందా? ఆమెని ఇస్ దేర్? ఆమెని మైక్ ఆన్ చేసి మాట్లాడమ్మా. ఇవాళ ఏంటి అందరూ నా మాట వింటలేదా, లేదా నేనే నా మాట సరిగ్గా వినిపించుకోవట్లేదా? రాలేదు సార్. ఆమెని రాలేదు. మొన్న అమ్మాయి ఊరికే తల తిరుగుతుంది, వికారంగా ఉంది, నా హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్తే బ్రహ్మాండమైన యాంటీబయాటిక్ కూడా రాసిచ్చింది, ఎజిత్రోమైసిన్. సో వై యాంటీబయాటిక్?
వెన్ దేర్ ఇస్ నో ఇన్ఫెక్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ విడిగా డాక్టర్స్ రాస్తున్నారు, లేదంటే మీరు మెడికల్ షాప్స్కి వెళ్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో వీటి గురించి తెలియనటువంటి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా వాళ్ళు కూడా విడిగా ప్రతిదానికి యాంటీబయాటిక్ వాడేస్తుంటే ఆ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మీ ఎగెనెస్ట్ ది బయోస్ లైఫ్, ఈ లైఫ్ కి యాంటీ అవి. సో సూక్ష్మజీవుని చంపేస్తుంది. మీ గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. మా గట్ మైక్రోబ్ దెబ్బతిందంటే వెంటనే మీకు నిద్ర పట్టకపోవడం దగ్గర నుంచి, మీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం దగ్గర నుంచి, మీకు మిగతా జబ్బులు రావడం దగ్గర అన్ని ఆ మైక్రోబయోమ్ దెబ్బతింటే వస్తుంది. ఆ దెబ్బతింటం మీరు వాడే యాంటీబయాటిక్ అబ్యూజ్ ఆర్ ఓవర్ యూస్. చాలా తెలివైన డాక్టర్లు అయితే, మంచి డాక్టర్లు అయితే యాంటీబయాటిక్స్ అసలు వాడరు, ఎప్పుడు ఎమర్జెన్సీలో వాడతారు. మీకు 4 రోజుల జ్వరానికి మీకు టైఫాయిడ్ అని చెప్పేసి మోనోసెఫ్ లాంటి ఇంజెక్షన్ చేసేస్తుంటే ఏమనుకోవాలి? 4 రోజుల జ్వరానికి టైఫాయిడ్ అండి, 15 రోజుల తర్వాత కానీ టైఫాయిడ్ టెస్ట్లో పాజిటివ్ రాదు బ్లడ్లో. మీకు 4వ రోజునే మీకు టైఫాయిడ్ అని డయాగ్నోస్ చేసేసి వెంటనే ఐవీలు పెట్టేసి ఇలా ఇదో కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడు కొత్తగా 30 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి ఉంది. సో ఆ క్యాన్యులా పెట్టి ఇలా తిరుగుతారు, సార్ జ్వరం సార్, టైఫాయిడ్ అన్నారు సార్, మా రోజు రమ్మన్నారు సార్, మందుకి. మీకు సరదా అది. పేషెంట్ చాలా ఇదేదో కొత్తగా పెట్టిన వాచ్ లాగా, కొత్తగా పెట్టిన దాన్ని ఏమంటారు, ఒక బ్రాస్లెట్ లాగా పెట్టుకుని తిరుగుతూ ఇలా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంటే సింపతి పొందడం కోసం మనం. నమస్కారం. వై ఈస్ ద గట్ మైక్రోబయోమ్ ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజం ఇన్ అవర్ గట్ హ్యావ్ ఎ సింబయోటిక్ రిలేషన్షిప్. ఓకే, నేను రైతులు ఉన్నారు కదా మోహన్, నువ్వు వ్యవసాయం చేస్తావు కదా, రైతు వారి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇప్పుడే నోరు చెప్పండి అమ్మా, నాకు బోరు పడుతుంది, మీ ముఖాలు కనిపించవు, మీరు క్వశ్చన్ ఇస్తే సమాధానం చెప్పరు. ఉన్నాను సార్. అంటే చిన్నప్పుడు తెలుసు. చిన్నప్పుడు పెద్దడు మీకు రైతు వారి కొద్ది తెలుసు కదా. వరేసారా? తెలుసు సార్. వరేసిన రెండోసారి వరేస్తారా? నన్ను వరేసిన తర్వాత మళ్ళీ వరేస్తారా? రెండో పంట. అవును సార్. మీకు మీరిద్దరికి రైతు వారికి తెలియదు అసలు. రెండోసారి వరే వేరు. ఎవరు చెప్పారు ఇది? మినుములు వేస్తున్నారు. మినుములు ఎందుకు వేస్తారు? మీకు చదివారు చిన్నప్పుడు 6వ క్లాస్ లో, 8వ క్లాస్ లో ఎప్పుడో నాకు తెలిసిన వాళ్ళు, నాకు 8th 9th క్లాస్ లో సైన్స్ పాఠం వచ్చింది. వరి తర్వాత మినుము ఎందుకు వేస్తారు? కందులు వేస్తారు కొంతమంది, మినుములు వేస్తారు, పిల్లి పిసరు వేస్తారు, పెసరు వేస్తారు. వై? రెండో పంట కింద ఎవరైనా చెప్పగలరా? ఇది సైన్స్ పాఠం మనకు వచ్చింది. చెప్పండి. వాటర్ అవసరం లేకుండా రేణి అట్లా ఉంటే కాదు మీరు వద్దండి అసలు. మీరు రైతు వారి కాదు అసలు, వదిలేండి. మీరు రైతు వారి రెస్ట్ ఇస్తారు. రెస్టే ఇన్ ది ఫార్మ్ ఆఫ్, మరి 2 పంట కూడా వేసాం కదా, మినిమం వేసాం మనం సార్. అది నత్రజని పెంచుతాయి సార్ దాంట్లో. అది ఇప్పుడు లెగ్యూమ్స్ లో ప్రొడ్యూస్ చేస్తుంది సార్ అది లెగ్యూమ్. ఎగ్జాక్ట్లీ, లెగ్యూమినేసీ ప్లాంట్స్ వేయాలి. లెగ్యూమినేసీ ప్లాంట్స్ అంటే కూడా ఈ కందులు లేని, మినుములు లేని, పెసలు లేని, పిల్లి పెసలు లేని, ఇవన్నీ వేస్తారు. ఎందుకంటే వాటి వేర్లు ఇది ఈ కంది, మినుము, పెసర, పిల్లి పెసర, వీటిలో ఆ వేర్లలో ఈ నైట్రోజన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అంటే కణితుల్లాగా వస్తాయి అనమాట. మీరేం చేస్తారు? ఆ పైన కట్ చేసేస్తాం. పైన కట్ చేసేస్తే భూమిలో ఏముండిపోయినాయి? నైట్రోజన్ ఉండిపోయింది. ఆ మొక్కలు నైట్రోజన్ నిల్వ చేస్తాయి. ఆ మన నైట్రోజన్ ఎక్కడైతే భూమిలో ఉందో నెక్స్ట్ నీ భూమికి బలం ఇచ్చింది అనమాట. నత్రజని వేస్తాం, యూరియా వేస్తాం. మీరు వేయాల్సిన లేదు. పంటకి మధ్యలో ఒక మామూలుగా చిన్న పండనివ్వకండి, ఓ మినుము, పెసరో, పిల్లి పెసరో వేసేసేయండి. కందులో వేసేస్తే వాటిని పైన కట్ చేస్తారు, కింద కట్ చేస్తారు. జాగ్రత్త చూడండి, మీరు భూమిలోంచి లాగరు. ఆ కట్ చేయడం వల్ల వేర్లు ఉండిపోతాయి. దాంట్లో ఏంటంటే నైట్రోజన్ ఉన్నటువంటి ట్యూబ్యూల్స్ ఉంటాయి, ట్యూబర్స్ లాగా. అవి భూమిలో ఉండి భూమికి నైట్రోజన్ ఇస్తాయి. అప్పుడు నువ్వు దున్నినప్పుడు మళ్ళీ భూమి అంతా కూడా మళ్ళీ చక్కగా
నీకు మంచి సారవంతంగా తయారవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ సింబయోసిస్. దీని సింబయోసిస్ అంటే గాల్లో ఉన్న నైట్రోజన్ అది తీసుకుని అది పెరిగి మొక్క కింద మారి నీకు కాయ ఇచ్చి ఆ కాయగా వెళ్ళగా మిగిలిన నైట్రోజన్ ని వాటి వేర్లో దాస్తుంది. ఆ వేర్లు మనం కట్ చేస్తాం, అది భూమికి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ సింబయోసిస్. సేమ్ ఇదే సింబయోసిస్ నీ గట్లో కూడా జరుగుతుంది. నువ్వు వేసింది వేరు, అది తీసుకున్నది వేరు. అది తిరిగి మళ్ళీ నీకు లాభం చేస్తుంది. ఇది అర్థమైందా? ఈ పాయింట్ ఒక్క పాయింట్ అర్థమైందా చాలు, ఇంకేం అవసరం లేదు. సో మైక్రో ఇన్ యువర్ గట్ హ్యావ్ సింబయోటిక్ రిలేషన్షిప్ విత్ అస్, దేర్ హోస్ట్. అంటే విత్ అస్ అంటే మనం దానికి హోస్ట్లు అనమాట, అవి మన గెస్ట్లు. దట్ మీన్స్ వీ బోత్ బెనిఫిట్ ఫ్రమ్ ది రిలేషన్షిప్. విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. వీ ప్రొవైడ్ దమ్ విత్ ఫుడ్, వీ ప్రొవైడ్ దమ్ విత్ ఫుడ్ అండ్ షెల్టర్. ఆఫ్ కోర్స్ మన షెల్టర్ కూడా ఇస్తున్నాం. అండ్ దే ప్రొవైడ్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఫర్ అవర్ బాడీస్. అవి వాటి పని వాళ్ళు చేసుకున్నప్పుడు ఆ సర్వీసెస్ వల్ల మన బాడీ హెల్తీగా ఉంటుంది. దీస్ హెల్ప్ఫుల్ మైక్రోబ్స్ ఆల్సో హెల్ప్ టు కీప్ పొటెన్షియలీ హార్మ్ఫుల్ వన్స్ ఇన్ చెక్. ఇవి బాగా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, 90% మంచివి, 10% చెడ్డవి. ఆ 10% కూడా ఇవి దారిలో పెట్టేస్తాయి. కాబట్టి ఈ మైక్రో ఆర్గానిజం ఇన్ అవర్ gut are very, very important. So you can think of your gut microbiome as a diverse native garden that you rely on for nutritious foods and medicines. When your garden is healthy and thriving, you thrive too. And if garden is thriving, you thrive too. But if your soil is depleted or polluted, or if pests or weeds are overrunning the helpful plants, it can upset your whole ecosystem. So just like మన మొక్కలు ఎట్లయితే పెంచుకున్నాడు, మొక్కలు మనకి ఎలాగ ఇస్తాయో ఆ మొక్కలతో పాటు మన కలుపు మొక్కలు కూడా ఉంటాయి. ఆ కలుపు మొక్కలు ఎక్కువైపోతే మళ్ళీ ప్రమాదం, వీడ్స్. సో ఈ గట్ ని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. So what does your gut microbiome do? ఏం చేస్తాయంటే your gut microbiome interacts with many of your body systems and assists with many body functions. It plays such an active role in your body that some healthcare providers have described it as a being almost like an organ itself. ఇది ఒక ఆర్గాన్ కింద చెప్తున్నారు. రీసెంట్ గా సైంటిస్ట్, ఇది ఎప్పటి నుంచో లేదు, 70s లో లేదు, 80s లో కూడా లేదు, 2000 లోనే ఈ గట్ మైక్రోబయోమ్ గట్టిగా మాట్లాడుతున్నారు. ఇదేంటంటే ఇది ఒక ఆర్గాన్ అనుకోండి అంటున్నారు వాళ్ళు. ఎంత బాగా చెప్పారు చూసారా? ఇది ఒక ఆర్గాన్ అండి. ఈ ఆర్గాన్ కూడా మీరు గుండె, లివరు, ఊపిరితిత్తులు, లివరు, ప్యాంక్రియాస్ లాగే ఈ గట్ మైక్రోబయోమ్ కూడా ఒక ఆర్గాన్, దాన్ని కాపాడుకోండి అంటున్నారు. బ్యూటిఫుల్. సమ్ ఆఫ్ దీస్ ఇంటరాక్షన్స్ వర్ స్టిల్ లెర్నింగ్ అబౌట్. ఇంకా మనకి తెలియాల్సింది చాలా ఉంది, వైల్ అదర్స్ ఆర్ వెల్ నోన్. మనకి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. ఓకే, రైట్. Digestive system. Bacteria in your gut help break down certain complex carbohydrates and dietary fiber that you cannot break down on your own. మీరు ఫైబర్ తింటారా? ఫైబర్ అంటే ఫైబర్ తినేస్తే ఫైబర్ ను డైజెస్ట్ చేసేటట్టు ఎంజైమ్ మన శరీరంలో లేదు. మరి ఫైబర్ ఏమవుతుంది లోపలికి వెళ్ళి? ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు ఫైబర్ ఎక్కువ తినేవి జంతువులు. సో ఫైబర్ అంటే ఉదాహరణకు ఆకులు తిన్నాయి, గడ్డి తింది, గడ్డిలో ఉండే సెల్యులోజ్ డైజెస్ట్ చేయాలి. సెల్యులోజ్ సంథింగ్ లైక్ ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ డైజెస్ట్ చేయాలంటే ఆవుల్లోనూ, గేదెల్లోనూ, జంతువుల్లోనూ, అంటే గడ్డి మేసే జీవాల్లో దాన్ని బ్రేక్ చేయడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ మనలో లేదు. కానీ మనలో ఆ ఎంజైమ్ ఉండేది మన చెట్ల మీద కోతులుగా ఉన్నప్పుడు. అది అపెండిక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు అపెండిక్స్ ఎప్పుడైతే చిన్నది అయిపోయిందో, అది అపెండిక్స్ 1 minute. విజయ్ వద్దునండి, వేరే మేడం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్. అవసరమైతే నేను చెప్తామండి. థ్యాంక్ యూ. సో ఆ రకంగా మన అపెండిక్స్ షార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి నాన్ వెజిటేరియన్ తినడం మొదలు పెట్టాడో, ముందు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లోకి వచ్చాడో, వాడు అపెండిక్స్ చిన్నది అయిపోయింది. సో కాబట్టి నువ్వు ఫైబర్ తిన్నా నీకు డైజెస్ట్ అవుతుంది. కానీ
నీలో ఉండేటటువంటి గట్ మైక్రోబయం ఒక్క నిమిషం. సరే చెప్పారు కదా, నేను చాలా క్లమ్జీగా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాను కాబట్టి నాకు ఫోన్ వస్తున్నాయి, ఇంకో ఫోన్ వస్తుంది, దానికి కూడా మళ్ళీ బ్రేక్ వస్తుంది. సో డైజెస్ట్ సిస్టమ్ బ్యాక్టీరియా ఇన్ అవర్ గట్ బ్రేక్ డౌన్. సో ఎప్పుడైతే మీరు ఫైబర్ మంచిదని లోపలికి వేసారో ఆ ఫైబర్ ని డైజెస్ట్ చేసుకునే శక్తి మానవ మాత్రుడికి లేదు. మానవ మాత్రుడు ఎవరికి లేదు. మరి ఎట్లా డైజెస్ట్ అవుతుంది? ఎట్లా డైజెస్ట్ అవుతుంది అంటే మీలో ఉన్న గట్ మైక్రోబయం ఆ ఫైబర్ ని అవి తిని, అంటే అవి ఆహారంగా తీసుకుని, నెక్స్ట్ జాగ్రత్తగా ఉండండి, అవి ఆహారంగా తీసుకుని దే ప్రొడ్యూస్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందాక మన మినుము మొక్కలు, ఆ మొక్కలు మనకి ఎలా అయితే నైట్రోజన్ ట్యూబర్స్ ని ఇచ్చేయో, కంతులు అంటాం, ఆ నైట్రోజన్ కంతులు ఎట్లా ఇచ్చేయో అది భూమికి ఎట్లా లాభం, ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ దే ఆర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ యాజ్ బై ప్రోడక్ట్. దే ఆల్సో ప్రొవైడ్ ది ఎంజైమ్ నెసెసరీ టు synthesize certain vitamins including B1, B9, B12 and K. ఎప్పుడైతే మీకు ఆ ఫైబర్ డైజెస్ట్ మీరు చేసుకోలేరు, అవి డైజెస్ట్ చేసుకున్నాయి, అవి డైజెస్ట్ మీకు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇచ్చినాయి. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ గుండెకి బలాన్ని ఇస్తాయి. మీరు ఎన్ని వైటమిన్ కే వేసుకోండి, ఎంత B12 వేసుకోండి, ఎంత B9 వేసుకోండి, ఎంత B1 వేసుకోండి, అంత ఏం అవసరంలా. కాస్త రోజుకి కొద్దిగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోండి, చాలు చాలు. ఇది మనకు అవి చేసే హెల్త్. దీని గురించి డిస్కస్ చేయండి లాస్ట్ లో మళ్ళీ నాతో. సో ఇమ్యూన్ సిస్టమ్, beneficial microbes in your gut help to train your immune system to tell them apart
from the unhelpful pathogenic types. Your gut is your largest immune system organ. Gut organ another. The containing up to 80% of your body's immune cells. 80% of your body's immune cells. These cells help to clear out the many pathogens that pass through it every day. So, మీ immune system బాగుండాలంటే మీ gut health బాగుండాలి. So, it's helpful. Gut microbes also compete directly with the unhelpful, unhealthy types of real estate and nutrients. So everything from taking up too much territory, some of the chronic bacterial infection that can affect your GI tract, including C. difficile and H. pylori, and directly related to having a diminished gut microbiome. So, మీకు హాని కలగజేసే మైక్రోబ్స్ కూడా ఇవి కరెక్ట్ చేసేస్తాయి. So, short chain fatty acid, the byproducts of helpful gut bacteria have important benefits for your immune system. They help maintain your gut barrier, keeping the bacteria and bacterial toxins inside from escaping into your bloodstream. They also have an anti-inflammatory properties for your gut. Inflammation తగ్గిస్తాయి. Nervous system ని, so yeah, exactly, మీ brain బాగుండాలంటే మీ gut health బాగుండాలి. So gut microbiomes can affect your nervous system through the gut-brain axis, the network of nerves, neurons, and neurotransmitters that run through your GI tract. Certain bacteria actually produce or stimulate the production of neurotransmitters like serotonin. So, మీ gut microbiome బాగుందంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే serotonin ప్రొడ్యూస్ అవుతుంది. That send chemical signals to your brain. Bacterial products may have also affect your nervous system. Short chain fatty acids appear to have positive effects, while bacterial toxins might damage nerves. ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుంది నర్వస్ సిస్టమ్, అప్పుడు ఈ ఫ్యాట్ సో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడితే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. రీసెర్చర్స్ కంటిన్యూ టు ఇన్వెస్టిగేట్ హౌ యువర్ గట్ microbiome might be involved in various neurological, behavioral, nerve pain, and mood disorders. So everything. So endocrine system, మీ మొత్తం హార్మోన్స్ అన్ని కూడా మైక్రోబయోమే చేస్తాయి. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు అది కూడా చదివేస్తాను. సో ఎండోక్రైన్ సిస్టమ్, gut microbes and their products also interact with endocrine cells in your gut lining. These cells, endocrine cells, make your gut the largest endocrine system organ in your body. They secrete hormones. They regulate aspects of your metabolism, including blood sugar, hunger, and satiety. And researchers continue to explore how your gut microbiome might be involved in metabolic syndrome, obesity, insulin resistance, and type 2 diabetes, and excess fat storage in your liver. Okay, fatty liver ki, obesity ki, insulin resistance ki, and type 2 diabetes ko ఉపయోగపడుతుంది. These conditions have some relation with certain gut microbiota. Although exactly what it is it clear yet? ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చిన వివరాలతోటి యూఆర్ వెరీ వెరీ హ్యాపీ. మీ గట్ ని హెల్దీగా ఉంచుకోండి, గట్ మైక్రోబయోమ్ ని హెల్దీగా ఉంచుకోండి, మీరు హెల్దీగా ఉంటారు. ఇది వాళ్ళు చెప్పింది. సో ఇప్పటి వరకు మీకు అర్థమైంది ఏమంటే, అర్థం కాని ఏమంటే అడిగేసేయండి, మాట్లాడతారు. నెక్స్ట్ మనం ఆయుర్వేదంలోకి వెళ్ళిపోవాలి. ఇందులో చెప్పారు కదా, ఆయుర్వేదిక్ మేనేజ్మెంట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పార్ట్. ఎస్, ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న డౌట్స్ అని ఉంటే అడిగేయండి. డౌట్స్ లేవండి అని ఎవరో ఒకళ్ళు చెప్పండి, వెంటనే నెక్స్ట్ ఆయుర్వేదంలో కలిపి ఈ గట్ మైక్రోబయోమ్కి ఆయుర్వేదానికి ఎలాంటి సంబంధం మాట్లాడతాం. లేదంటే ఈ మైక్రోబయోమ్ని ఆర్ గట్ హెల్త్ని బాగుండాలంటే
ఆయుర్వేదంలో ఏమేం చేస్తే బాగుంటుందో చెప్పేస్తాను. ఎవరో ఒక లీడ్ తీసుకుని మాకేమి లేవండి చెప్పండి మీరు. ఏమీ లేవు సార్ డౌట్స్. నువ్వు లీడరా జ్యోతి? సరే, నిన్ను అడుగుతాను. వాళ్ళు ఎవరన్నా అడిగితే డౌట్స్ సమాధానం నువ్వే చెప్పాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఆయుర్వేదం చాలా చక్కగా, ఇది ఆయుర్వేద పుస్తకం అష్టాంగ హృదయ నిదానంలో 12వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎవరొకరు చదివేయండి హిందీ వచ్చిన వాళ్ళు. హలో, మానసా? సార్ చదవాలి సార్. ఉమ్, రోగః సర్వే అపి మందే అంగౌ అగ్నౌ సుతురాం అగ్నౌ అగ్నౌ సుతురాం ఉదురాని చ. మళ్ళీ ఒకసారి చదవండి. రోగాః అంటే రోగాః రోగాలు, సర్వే సర్వే జన సుఖినో భవంతి అంటే సర్వే అంటే అన్ని, అపి కూడా. ఎలాగట? దేనివల్ల వస్తున్నాయట? సార్ లేదు, అపి అంతే. అపి తర్వాత అపి తర్వాత మందే మందే తర్వాత అగ్నౌ. అగ్నౌ. జాగ్రత్తగా వినండి. రోగాలన్నీ రావడానికి కారణం ఒకటే ఒకటి. దట్ ఇస్ కాల్డ్ ఏం చెప్పారు ఇక్కడ? వాగ్భటుడు ఏం చెప్పాడు? మందే అగ్ని సార్. మందాగ్ని. మందే అగ్నౌ అంటే తక్కువగా ఉన్న అగ్ని వల్లే నీకు జబ్బులన్నీ వస్తున్నాయి. సుతరాం ఉదరాణిచ అంటే నీ కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అన్ని రోగాలు వస్తాయి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన అన్ని రోగాలు కూడా నీకు మందాగ్ని వల్ల వస్తాయి. కింద చదవండి. అజీర్ణాత్ మలినౌః ఒక నిమిషం. అజీర్ణాత్ కామా పెట్టుకుని నెక్స్ట్ మలినౌః మలినైః చ అన్నైః అన్నై అన్నైః జాయంతే మల్ సంచయాత్. మల సంచయా. యా. సో ఎలా వస్తుందంట? జాగ్రత్తగా వినండి. రోగా సర్వేపి జాయంతే మందాగ్నం అన్నాడు. మందాగ్నం వల్ల వస్తుంది అన్నాడు. ఓకే, కానీ ఎందుకంట? అజీర్ణాత్. ఈ మందాగ్నం ఎట్లా ఏర్పడుతుందట? అజీర్ణాత్, అజీర్ణం వల్ల. మలినానిచ అన్నైహి అంటే మలినమైనటువంటి అన్నైహి ఆహార పదార్థాలు, అంటే నీకు సరిపడని ఆహార పదార్థాలు తిన్నప్పుడు. రెండోది తర్వాత మల సంచయం జాయంతే అంటే అజీర్ణం వల్ల మన మలినమైనటువంటి ఆహారం. మలినం అంటే ఇందా చెప్పారు, మట్టి మశానం ఉన్న అన్నం కాదు, పాడైపోయి నీకు రకరకాలు వస్తాయి. నెక్స్ట్ మాట్లాడుతున్న వాటి గురించి. అలాంటి నీకు పడని చెప్పండి, సరిపడని ఆహారం తిన్నప్పుడు జాయంతే. ఓకే, రోగా సర్వేపి జాయంతే అంటే రోగాలు అన్ని ఎలా వస్తున్నాయంటే మందాగ్నౌ సుతరాం ఉదరాణిచ పొట్టకు సంబంధించిన అన్ని జబ్బులు కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. సో ఇక్కడేమంటున్నాడు రెండో లైన్లో? మల సంచయ. ఎందుకంట? మందాగ్ని వచ్చినప్పుడు, అగ్ని మందగించినప్పుడు నీకు మల సంచయం ఏర్పడుతుంది. మలం అంటే ఇక్కడ వేస్ట్ మెటీరియల్ ఏర్పడి, ఆ వేస్ట్ సంచయం అంటే పోగుపడ్డం, ఒక చోట పోగుపడదు. ఆ పోగుపడ్డం వల్ల నీకు జబ్బులు వస్తాయి. రోగా సర్వే అపి మందాగ్నౌ. అర్థమైందా? ఎస్, థ్యాంక్ యూ మంజుల గారు. సో వాట్ ఈజ్ అగ్ని? ఇక్కడ మందాగ్ని అన్నాడు కదా, ఇక్కడ మందే అగ్నౌ. వాట్ ఈజ్ అగ్ని? యా, మందం గురించి తర్వాత మాట్లాడు. సో అగ్ని ది ఆయుర్వేదిక్ కీ టు హెల్త్ అండ్ వెల్నెస్. నువ్వు హెల్దీగా ఉండాలన్నా అన్హెల్దీగా ఉండాలన్నా నీకు ఒకటే, నీకు అగ్ని బాగుంటే నిన్ను ఎవడ ఏం చేయలేడు. అందు గురించి సుశ్రుతి చెప్తాడు, ఎవడైతే తన అగ్నిని కాపాడుకుంటాడో ఆడ 120 years హ్యాపీగా హెల్దీగా బతికేస్తాడు.
ఎవరు ఎవరు చెప్పండి ఎవరు? అగ్నిని బాగా కాపాడుకుంటారో వాళ్ళు సార్. వాడు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. యా, సో ఇంతకీ టైప్స్ ఆఫ్ అగ్ని నిన్నే గుర్తుపెట్టుకోండి. ఈ పాఠాలన్నీ కూడా చాలా చక్కటి క్లాస్ నడుస్తుందండి. 11 o'clock మధ్యాహ్నం 11 to 1, 11 to 12. సో డైనమిక్ యోగా క్లాస్ లో ఇవన్నీ చాలా వివరంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇంకా టైం ఉంది, కావాల్స్తే రేపటి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ దాంట్లో వచ్చేస్తున్నాయి. ఈ టైప్స్ ఆఫ్ అగ్నీస్, ఈజీలు ఎట్లా ఇచ్చేసుకోవాలి అన్నీ కూడా. మీకేమో నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మీరు ఎవరు అర్థం చేసుకోరు, ఇంట్రెస్ట్ చూపించరు, మన ప్రోయాక్టివ్ గా ఉండరు. ఆ మన్ను తిన్న పావులాగా ఎప్పుడు అలాగే ఉంటారు తప్పించి ఆ క్లాసు మీకు కొత్తగా పెట్టారంటే దాంట్లో ఏదో ఉంటది. దాంట్లో ఎంతూసియాస్టిక్ గా వచ్చాడు నాకు కనిపించట్లేదు. నాకు అది నాకు బాధ అంతా ఏంటంటే, నాకు బాధ కాదు, సమ్ ఒక అసంతృప్తి. యా, కరెక్ట్ పదం అసంతృప్తి. నాకు ఏంట్రా వీళ్ళ కోసం ఇంత చేస్తున్నా కూడా ఇంత మంచి పాఠాలు చెప్తున్నా, పోనీ ఎవడన్నా చెప్తున్నాడా? ఇవన్నీ క్రోడీకరించి ఎవడన్నా మైక్రోబయామ్ గురించి మాట్లాడి ఇంత క్రోడీకరించి ఇటు ఆయుర్వేదం గురించి ఇటు మోడర్న్ గురించి రీసెర్చ్ గురించి ఎవడన్నా చెప్తున్నాడా అంటే నో బడి. మీరు చూడండి ఎక్కడన్నా నాకు ఒక వీడియో చూపించండి. కానీ నేను ఇలా చెప్తున్నా కూడా మీరు జాయిన్ అవ్వట్లేదంటే ఎనీవే అది అంతే నా ఇది. ఎనీవే లేదు సార్, చాలా బాగున్నాయి క్లాసులు. నేను చాలా వెయిట్ చేస్తా సోహం గురించి. అగ్నులు 3 రకాలండి. ఒకటి మానస చెప్పేస్తుంది వాటి ఇక్కడ నుంచి నెక్స్ట్. మానస విల్ టేక్ కేర్. మానస, అగ్నులు ఎన్ని రకాలు? మానస అయితే వాళ్ళ పాఠం తీస్తే మొన్నే రాస్తున్నారు. మానస లేదంటే ఇంకెవరున్నారు దాంట్లో? రమ్య గారు. నేనే చెప్పుకుంటా. రైట్, 3 రకాల అగ్నులు ఉంటాయండి. ఒకటి జఠరాగ్ని, 2 భూతాగ్నులు 5, 3 ధాత్వగ్నులు 7. అన్ని కలిపి అంతేని. ఇంటరాక్ట్ అవ్వండి అమ్మా, త్వరగా మాట్లాడండి నాతోటి. ఎక్కడండి ఇన్నేని 13. 13 అగ్నులు. నేను ఎలా కంటిన్యూస్ మాట్లాడుతున్నాను, నా ఓపిక సరిపడలా. జఠరాగ్ని 1, 5 భూతాగ్నులు, 7 ధాత్వగ్నులు. టోటల్ గా మన శరీరంలో 13 రకాల అగ్నులు ఉంటాయి. పెట్టుకోండి, వాటిని విడగొడదాం. మన భూతాగ్నులు 5 భూతాగ్నులు ఇవి ఇవన్నీ మీ చూడండి. అగ్ని బాగుంటే ఇవన్నీ వస్తాయి. చీర్ఫుల్నెస్ వస్తుంది, డైజెషన్ బాగుంటుంది, మెంటల్ క్లారిటీ వస్తుంది, ఎఫెక్షనేట్ గా ఉంటాము, అండ్ స్ట్రెంగ్త్ బాడీ, కాన్ఫిడెన్స్ వస్తుంది, థింకింగ్ పవర్. దీంట్లో మనసుకు సంబంధించినవే ఎన్ని ఉన్నాయి చూడండి. చీర్ఫుల్నెస్, థింకింగ్ పవర్, కాన్ఫిడెన్స్, ఎఫెక్షన్, ఇవన్నీ మైండ్కి సంబంధించినవి. అంటే మీ అగ్ని బాగుంది అంటే మీ మనసు బాగుంటుంది అనమాట. ఓ ఎక్సలెంట్. సో ఇన్ ఆయుర్వేద జఠరాగ్ని హ్యాస్ సెవరల్ సినోనిమ్స్. చాలా సినోనిమ్స్ ఉన్నాయి. చదివండి ఎవరో ఒకరు, నేను వింటాను, నాకు ఓపిక తగ్గిపోతుంది. ఇంగ్లీష్ కాస్త ఫ్లూయెంట్ గా చదివేండి అమ్మా. రామనే వస్తే చదివేసేది, బయటకు రామని రాను. Anybody? In Ayurvedic, Jatragni digestive files have several synonyms, including Kayagni. 1 minute. Including Kayagni. Next. Antaragni. Antaragni. And Vaishwanaragni. Vaishnavuragni. What is Vaishwanaragni? Aham Vaishwanaro Bhutva Praninam Dehamashritaha అంటాడు. ఎవరు? భగవద్గీతలో గీతాకారుడు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః అంటే నేను మనిషిలో ఎలా ఉంటానన్నాడు? వైశ్వానర ఇస్ నథింగ్ బట్ అగ్ని. అంటే సాక్షాత్తు దేవుడు అనబడేవాడే నీలో జఠరాగ్ని రూపంలో ఉన్నాడు.
వాడినే అంతరాగ్ని అంటాడు, వాడినే కార్యాగ్ని అంటాడు. యా, నెక్స్ట్. Jatragni is also referred to as a digestive five located in the stomach. Jatra. జఠర. Jatra. Phenomenon highlights different aspects of its function and location. ఓకే, పక్కన పెట్టండి. సో నెక్స్ట్ చదవండి. ఇవేంటి? భూతాలు. భూతాలండి, మహాభూతాలు, పంచభూతాలు. ఈ పంచభూతాలు అంటే 5 రకాల అగ్నులు ఉంటాయి. అంటే ఎలా చదువుకోవాలి? ఒకటి ఏంటిది? భూమి. భూమి. భూమిని భౌమ్యాగ్ని అంటారు. ఓకే, నెక్స్ట్ అపాయాగ్ని. ఆప్యాగ్ని. అప్యాగ్ని. ఆప్ వాటర్ చెప్పుకున్నాం కదా. అగ్నియాగ్ని. వెరీ గుడ్, ఇది ఫైర్ అన్నమాట. నెక్స్ట్ వాయువాగ్ని. ఆకాశాగ్ని. ఎక్సలెంట్. అంటే మనకు ఉన్న పంచభూతాల్లో కూడా 5 అగ్నులు ఉంటాయి. మళ్ళీ పంచభూతాలు ఉన్నాయి కదా, 5 కూడా ఆ లోపల కూడా పంచభూతాల్లో అగ్నులు ఉంటాయి. అంటే ఆయుర్వేదం ఏం చెప్తుందో వినండి. సో ఇంకా నెక్స్ట్వి ఇగో ఇక్కడ నుంచి చదవమ్మా. Classification: the management of digestion depends on correction of Agni and respiration of well-formed dhatu. ఓకే, మనకి 7 ధాతువులు ఉన్నాయి తెలుసు కదా మీకు. 7 ధాతువులు ఏంటి చెప్పమ్మా నువ్వు? Rasa, Rakta, Masa, Meda, Asti, Maja, Majja, Sukra. సో ఈ 7 రకాల మన ధాతువులు ఉంటాయి మన శరీరంలో. ఈ 7 ధాతువుల్లో కూడా అగ్ని ఉంటుంది. ఈ పంచభూతాల్లోనూ అగ్ని ఉంటుంది, సప్త ధాతువుల్లోనూ అగ్ని ఉంటుంది. ఈ పంచభూతాలే నీ లోపలికి వెళ్ళిన తర్వాత సప్త ధాతువుల కింద మారిపోతే నువ్వు తయారవుతావు. ఓకేనా? నువ్వు తీసుకునే ఆహారంలో పంచభూతాలు ఉంటాయి, అవి 6 రసాల కింద ఉంటాయి. ఈ 6 రసాలకు సంబంధించిన పంచభూతాలు నీలోకి వచ్చి మళ్ళీ పంచభూతాల కింద మారాలంటే పంచభూతాల కింద మారి వాటిలో ఉన్న అగ్గులు పనిచేసి ఆ అగ్గులు మళ్ళీ నీకు రసం కింద ప్రొడ్యూస్ చేస్తాయి. రసాన్ని రక్తం కింద, రక్తం మాంసం కింద, మాంసం మేద కింద, మేద అస్థి కింద, అస్థి మజ్జ కింద, మజ్జ శుక్రం కింద, మజ్జ శుక్రం కింద కన్వర్ట్ చేస్తాం లోపల ఉన్న అగ్ని. రైట్. యా, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అగ్గులు అయిపోయినాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆయుర్వేదం ఏంటంటే, మనిషి ఉన్నాడు, మనిషికి పంచభూతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో వీడు ఏం చేయాలి? సప్తధాతువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏం చేయాలంటే వీడు మనకి ఇది ఇల్లు, ఇంట్లో పిల్లర్స్ ఉంటాయి, ఇల్లుకి పిల్లర్స్ ఉంటాయి కదా. మన ఇంటికి 3 పిల్లర్స్ ఉంటాయంట. వీటిని త్రయ ఉపస్తంభ. ఉపస్తంభ అంటే సపోర్టింగ్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్. టోటల్ గా మనకి 3 పిల్లర్స్ ఉంటాయి. 1 ఆహార, 2 నిద్ర, 3 మైథున బ్రహ్మచర్య. ఈ 3 పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఏంటది? ఆహార ఇస్ బ్యాలెన్స్డ్ డైట్, నిద్ర ఈజ్ అడెక్వేట్ స్లీప్, బ్రహ్మచర్య అంటే సో వితౌట్ సెక్షువల్ కాంటాక్ట్స్ కాదు, మోడరేషన్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీస్. సో ఈ 3ని బ్యాలెన్స్ గా ఉంటేనే నీకు మంచి ఆరోగ్యం. అప్పుడే నువ్వు నిలబడతావని పిల్లర్స్ ఉంటాయి. ఈ 3 పిల్లర్లు, దీంట్లో ఏ ఒక్క పిల్లర్ మిస్ అయిపోయినా నీ ఆరోగ్యం కొలాప్స్ అయిపోతుంది. వన్ ఆర్ ది అదర్ వే డైరెక్ట్ గా చూపించవి. నిద్ర సరిపోవట్లేదు, నిద్ర సరిగ్గా సరిపోతే మీరు బాగా సన్నమని అయిపోతారు, బాగా లావైన అయిపోతారు, తెలుసా? అలాగే సెక్షువల్ యాక్టివిటీస్ కూడా ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ ప్రపోజిషన్. అవి సరిగ్గా లేకపోయినా ఎస్ యూ లూజ్ సంథింగ్ ఇన్సైడ్. మేబీ మెంటల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, మళ్ళీ మీకు నిద్ర పట్టకపోవచ్చు, మీకు జుట్టు ఊడిపోవచ్చు, మళ్ళీ మీకు రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. సో అలాగే ఆహారం పడుతుంది. కాబట్టి ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అగ్నులు మళ్ళీ ఇక్కడ మనకి 4 రకాలుగా ఉంటాయి. 1 విషమాగ్ని, 2 సమాగ్ని, తీక్ష్ణాగ్ని అండ్ మందాగ్ని. సో విషమాగ్ని ఈజ్ ఇర్రెగ్యులర్ డైజెషన్. ఎందుకు అంటే మనకి మైక్రోబయం ని కాపాడుకోవడానికి అగ్ని చాలా ఇంపార్టెంట్. ఈ అగ్ని బాగుంటే మైక్రోబయం బాగుంటుంది. అది అందు గురించి చెప్తున్నాను ఇవన్నీ కూడా.
ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఆయుర్వేదం ఏంటి చెప్తుంది చూడండి. సో సమాగ్ని ఇస్ బ్యాలెన్స్డ్. సో తీక్ష్ణాగ్ని వీడికి విపరీతమైన ఆకలేస్తుంది. మందాగ్ని ఇందాక చెప్పాను, రోగ సర్వేపి మందాగ్నవ్. సో ఈ మందాగ్ని అనేది హైపో మెటబాలిజం. ఎప్పుడైతే నీ మెటబాలిజం తగ్గిపోయిందో మందాగ్ని వలన నీకు మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. తర్వాత నీకు ఆమా ఏర్పడుతుంది. ఆమా ఏర్పడిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. దాన్ని ఒబెసిటీ అంటారు, లేదంటే టైప్ 2 డయాబెటీస్ అంటారు, లేదంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూడండి, లెస్ ఆమా అంటే ఆము అంటే ఏంటంటే టాక్సిన్, వేస్ట్ మెటీరియల్. లెస్ ఆమా బ్యాలెన్స్డ్ అగ్ని లెవెల్ ఉంటుంది. ఈ ఆమం తగ్గుంటే ఈ బ్యాలెన్స్ లెవెల్ ఆఫ్ అగ్ని ఉంటుంది. ఒకవేళ అగ్ని బ్యాలెన్స్డ్ గా ఉంటే మీకు ఆమం తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రెండోది ఆమం ఎక్కువగా ఉంది, ఇక్కడేమో మోర్ ఆమా అక్యుములేషన్ లీడ్స్ టు లెస్ అగ్ని లెవెల్, ఆర్ లెస్ అగ్ని లెవెల్ లీడ్స్ టు మోర్ ఆమా అక్యుములేషన్. సో అగ్నిని కాపాడుకున్నవాడు ఆరోగ్యవంతంగా ఉంటాడని సుశ్రుతి చెప్పడానికి కారణం ఇది. సో అగ్ని బాగుండాలంటే ఏమి అవాయిడ్ చేయాలంట? చదవండి, చదవమ్మా. Eating lot, eating late, overeating, processed eatings, foods, sorry sir, processed సో foods. ఇవన్నీ కూడా నీకు మైక్రోబయోమ్ ని దెబ్బతీస్తాయి. వాట్ ఈస్ దట్? ఈటింగ్ లేట్. మీరు హైదరాబాద్ వెళ్తే 4 గంటలకు బిర్యానీ జరుగుతుంది తెలుసా? 1 గంటకి 2 గంటలకి పిల్లలందరూ చిన్న చిన్న నెక్కలు వేసిన ఆడపిల్లలు మగ పిల్లలందరూ కలిసి ఆ మాదాపూర్ ఆ ఏరియా రోడ్ల మీద తిరుగుతా తింటూ ఉంటారు. వీళ్ళందరికీ తర్వాత పిల్లలు పుట్టరు, వీళ్ళందరికీ అసలు ఏం ఉండదు, ఇంక తర్వాత లైఫ్ ఏం ఉండదు. కానీ వాళ్ళు అదే లైఫ్ అనుకుంటున్నారు, ఈటింగ్ లేట్. మీరు యావరేజ్ గా 7-7:30 లోపల మీరు డిన్నర్ అయిపోతుంది. అది మాక్సిమం టైం. ఇది లేట్ అయ్యిందంటే 7:30. సో 7:30 తర్వాత మీరు ఏది తీసినా కూడా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఆమం ఏర్పడిపోతుంది. ఎందుకంటే మీ అగ్ని తక్కువగా ఉంది. సూర్యుడు లేడు కదా, సూర్యుడు ఉన్నప్పుడే తినాలి మనం. ఎప్పుడైతే సూర్యుడు లేడో మీలో అగ్ని, సూర్యుడు ఈజ్ నథింగ్ బట్ అగ్ని. ఎప్పుడైతే సూర్యుడు లేడో మీలో అగ్ని కూడా ఉండదు. సో అగ్ని లేదు, అగ్ని లెస్ అగ్ని లెవెల్ ఈజ్ మోర్ ఆమా ఈజ్ మోర్ డిసీజెస్. దట్ ఈస్ అంత సింపుల్. సో ఓవర్ ఈటింగ్. నెక్స్ట్, Eating warm, fresh meals, sorry sir. ఓవర్ ఈటింగ్ అంటే మీకు దొరికిందే తడవగా 10 రోజులు ఎంత మీరు బరువు తగ్గుదాం, ఏదో రకరకాల ప్లాన్లు వేస్తారు. ఒకసారి దొరుకుతుంది ఫుడ్, వెంటనే వేసేస్తారు. వెంటనే వేస్తే మళ్ళీ ఆమా ఏర్పడుతుంది. ఆమా లీడ్స్ టు లెస్ అగ్ని లీడ్స్ టు మోర్ డిసీజెస్. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం తినేవే ప్రాసెస్డ్ ఫుడ్స్ మాక్సిమం. ఈ బేకరీ కానీ లేదంటే ఏదైనా ఫాస్ట్ ఫుడ్, ఎవ్రీ ఫాస్ట్ ఫుడ్ లో మీకు ప్రాసెస్డ్ ఫుడ్ ఏ ఉంటుంది. సో రెస్టారెంట్ కూడా మాక్సిమం 60% ప్రాసెస్డ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీటిని అవాయిడ్ చేయాలి. సో ఏం తీసుకోవాలంటే ఎక్కువ Eating warm, fresh meals ensure stomach hunger. Wait. Eating warm, fresh meats. ఎప్పుడు కూడా వేడి ఆహారమే తినాలి. మనం వీఆర్ మోర్ ప్రోన్ టు ఈట్ సంథింగ్ లైక్ ఫ్రోజన్, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టినవి తినడం వల్ల మనకి సమస్యలన్నీ వస్తున్నాయి. ఆల్వేస్ ఈట్ యాజ్ వార్మ్ యాజ్ పాసిబుల్. ఎప్పుడైతే వార్మ్ గా ఉన్న ఆహారం, వేడి అన్నం తిన్నావో నీలో అగ్ని కూడా ప్రజ్వలిస్తుంది. అండ్ ఫ్రెష్, ఏ పూట కాపోటే. రెండో మాట లేదండి, మీరు హెల్తీగా మీ గట్ బాగుండాలంటే ఏ పూట కాపోటే. రెండోది ఎన్షూర్ స్టమక్ హంగర్. మీరు తలలో ఆకలి వేస్తుంది తప్పించి ఇక్కడ ఏది మనకు ఆకలి. టిఫిన్ టైం అయింది, ఆకలి వేసినట్టు ఇక్కడ వేస్తుంది. లంచ్ టైం అయింది, ఇక్కడ వేస్తుంది. డిన్నర్ టైం అయింది, ఇక్కడ వేస్తుంది. లేదా ఆడెవడ తింటున్నాడు, మనకు ఆకలి వేస్తుంది, అది కూడా ఇక్కడే. ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఆకలి కాదు. సో ఈ రకంగా మనంతా కూడా తల్లో ఆకలే కానీ పొట్టలో ఆకలి కాదు.
తలలో ఆకలి వేసినంత సేపు మీకు జబ్బులకి దగ్గరగా ఉంటారు. పొట్టలో ఆకలి వేసినప్పుడు మాత్రమే అగ్ని బాగుంటుంది. అప్పుడే మీ మైక్రోబయోమ్ బాగుంటుంది. అండ్ డైలీ ఎక్సర్సైజ్, కొద్దో గొప్ప వ్యాయామం చేయండి. Some vital digestive spices to enhance Agni besides these dietary changes. Ayurvedic doctors prescribe certain digestive herbs that can stimulate and enkindle the digestive fire. మీ డైజెస్టివ్ ఫైర్ బాగుండాలంటే ఏం చేయాలి? నేను చెప్పేది సింపుల్, గుర్తుపెట్టుకోండి. నేను డాక్టర్గా సలహా ఇవ్వట్లేదు ఇక్కడ, జస్ట్ ఒక రొటీన్గా చెప్తున్నాను. డాక్టర్ కంటే మళ్ళీ మందులు రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అవి కాకుండా అందరూ ఈజీగా ఫాలో అయ్యేవి చూడండి. చదవండి, ఎవరో ఒకటి చదవండి. Yes. Pepper. This spice is highly effective of enhance the digestive fire, detoxifying the system, eliminating digestion issues, stimulating digestion enzymes, and enzymes digestion. It also helps to the effective digestion of protein in food. సో దిస్ ఇస్ వన్. ఫస్ట్ మీరు ఆహారంలో మీరు మైక్రోబయోమ్ బాగుండాలి అంటే అగ్ని బాగుండాలి. కాబట్టి అగ్ని బాగుండాలంటే బ్లాక్ పెప్పర్ ని ఫస్ట్ ఆహారంలో తీసుకోవాలి. బ్లాక్ పెప్పర్ ఈజ్ ఇండియన్ ఆరిజిన్. మనం కారం కోసం వాడే ఏంటంటే ఏమంటున్నాం? కారం కోసం స్పైసెస్, కారం కోసం వాడే. కారం కోసం రొటీన్ గా మీరు కారం కోసం కూరలు ఏమేస్తున్నారు? మిరియాలు సార్. ఏమంటే మీరు మిరియాలు వేస్తున్నారేమో. మీరు సిద్దిపేట మేమందరం పచ్చిమిరపకాయలు వాడుకుంటాం, ఎండుమిరపకాయలు వాడుకుంటాం, పొట్టు కారం పొడి వాడుకుంటాం. మీలా మేము ఆరోగ్యాన్ని పాడు చేసుకోం. ఎందుకంటే మాకు పచ్చిమిరపకాయలు చాలా మంచివి, ఎండుమిరపకాయలు చాలా మంచివి. మన రక్తంలో పచ్చిమిరపకాయలు లేవు, ఎండుమిరపకాయలు లేవు. అవి 16th centuryలో పోర్చుగీస్ వాళ్ళు మనకు పట్టుకొచ్చిన పంట. అంతకు ముందు ఉన్న వేలాది సంవత్సరాల నుంచి మన భారతీయులందరూ కూడా కారం కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ బ్లాక్ పెప్పర్. ఎప్పుడైతే మీరు పెప్పర్ ఆహారంలో తీసి పాడేశారో మీ డైజెస్టివ్ ఫైర్ తగ్గిపోయింది, మైక్రోబయోమ్ పాడైపోయింది, అనారోగ్యం వస్తుంది. నెక్స్ట్ క్యూమిన్, జీరా. These seeds have anti-inflammatory properties that help alleviate abdominal pain and discomfort, bloating, gas, etc. They have long been used as home remedy for various other digestive issues. చిన్నప్పటి నుంచి జీలకర్ర చూడండి, మనకి కడు తిరుగుతున్నాయంటే ఇంట్లో మేబీ మీ అందరికి మీ నాన్నమ్మలు అలా చేసారు లేదు, కానీ మా నాన్నగారు అయితే ఇది పైత్యం ఎక్కువైపోయిందని చెప్పేసి వెంటనే జీలకర్రని గబగబా బెల్లంలో వేసేసి నూరేసుకున్న ముద్దల కింద కానీ జీలకర్రని కషాయం కింద కాసి తాగిచ్చేసేవాడు. దిస్ ఇస్ క్యూమిన్. జీరా ఇస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఫైర్ ఎన్హాన్సింగ్ అండ్ ఇమ్యూన్ బూస్టింగ్ ఒక హర్బ్ జీరా. సో నెక్స్ట్ ఇస్ టర్మరిక్. This famous spice not only adds color to the dish but also comes with antiviral, antifungal, antibacterial, antioxidant, anti-cancerous, anti-inflammatory, and mutagenic properties. Now, no wonder it is immensely efficacious for improving agni and overall digestive health and function. సో మీరు కూరలో వేసి తీసుకునే పసుపు సరిపోదు, కూరలో తినే బ్లాక్ పెప్పర్ సరిపోదు, కూరలో వేసిన జీరా సరిపోదు. గుర్తుపెట్టు, మీ అన్ని వాడేస్తున్నారు కదా, మాకు ఎందుకు జబ్బులు వస్తున్నాయి సార్ అంటే, ఎస్, దిస్ ఇస్ నాట్ హౌ టు యూజ్ సంథింగ్. మన కర్రీస్ లో అలవాటు పడిపోయింది వాడడం వేరు, వాటిని మందుగా వాడడం వేరు. మందుగా వాడడం అంటే వేరే. వాటిని కషాయం కింద కాయండి, లేదా కోల్డ్ ఇన్ఫ్యూజన్. నైట్ టైం ఏం చేస్తారంటే 2-3 స్పైసెస్. అదే చెప్పారు. మళ్ళీ మీ డైనమిక్ యోగాకి వస్తే, డైనమిక్ యోగాలో మేము రేపటి నుంచి మీ బాడీ కాన్స్టిట్యూషన్,
నేచర్ని బట్టి మేము ఒక ఇంతకుముందు సౌమ్య గారు వాళ్ళు ఉన్నారు కదా దీంట్లో, ఐ డోంట్ నో, వీళ్ళందరికీ కూడా లాస్ట్ క్లాస్కి వచ్చిన డైనమిక్ యోగా దాన్ని ఏమంటారు, అనుపానం అని చెప్పేస్తాం. ప్రతి టిఫిన్ ముందు, ప్రతి లంచ్ ముందు, ప్రతి డిన్నర్ ముందు తాగడానికి ఒక అనుపానం తయారు చేయించాం వాళ్ళ చేత. అవి తాగిన తర్వాత ఆహారం తీసుకుంటే మీరు ఎలాంటివి తీసుకోండి అంత క్లియర్గా డైజెస్ట్ అయిపోతుంది, మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ అగ్ని పెరుగుతుంది. కానీ అందరికీ ఒకటే పని చేయదు. రాశారు కదా అని చెప్పి అన్ని మీరు ట్రై చేస్తే రావు. మీ దేహ ప్రకృతిని బట్టి వాడుకోవాలి. సో మీరు వాడుకునే ఒక అర చెంచా పసుపు సరిపోదండి. ఇవన్నీ వాడేసాం మీకు అన్ని మాకు ఎప్పుడో తెలుసు అంటారు. కాదు అలా వాడకూడదు అండి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ జింజర్. ఇట్ ఎగ్జిబిట్స్ ఏ వార్మింగ్ నేచర్, హ్యాస్ ఎక్సలెంట్ డైజెస్టివ్ ప్రాపర్టీస్, రిలీవ్స్ పెయిన్ అండ్ బూస్ట్ ఇమ్యూనిటీ. ఫెనోగ్రిక్ వన్స్ అగైన్ మనం వాడుతూ ఉంటాం. మెంతులన్నీ 4 వేస్తాం అంతే, అంతకంటే ఎక్కువ కాదు. అలా వాడితే రాదు మీకు. ఫెనోగ్రిక్, మేథి, these seeds are rich in digestive fibers and antioxidants that improve digestion and effectively eliminate harmful toxins from the system. They further help lubricate the stomach and the intestines for better function. So the cinnamon, it has antibacterial properties that help alleviate the prevent infections in the gut. It is also known to improve digestion and nutrient absorption. So cinnamon ఒకటి మనం రెగ్యులర్ గా వాడాలి. మనం వేసే దాల్చిన చెక్క మీరు వేసేసేవండి, కూరలు వేస్తే అది సరిపోదు. అండ్ కార్డిమమ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ వెరీ కూల్ అండి. కార్డిమమ్ పిత్త ప్రకృతి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో కార్డిమమ్ ఈజ్ consumed. On consume, it helps activate important digestive enzymes and alleviate issues like indigestion, constipation, and gas. It further improves the movement of food through the intestines. And finally, the clove. So, alagi clove kuda mana vaade saripodu. This spice contains eugenol oil, known for its astringent, antiseptic, antioxidant and anesthetic properties. It balances the kapha, prevents gas formation in the gut, or helps expel it effectively. So ఇందాక అనుకున్నాం మనం, మీ కఫం అనేది మందాగ్ని కారణం కఫం అనుకున్నాం. ఈ కఫం పూర్తిగా పోవాలంటే ది క్లోవ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అయిపోయింది, ఇక్కడతో అయిపోయిందమ్మా. ఇప్పుడు నాకు డౌట్స్ అడగండి. డౌట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం మైక్రోబయోమ్ మాట్లాడుకున్నాం. గట్ ఈజ్ నథింగ్ బట్ మైక్రోబయోటా, గట్ హెల్త్ కి ఎన్ని ఉపయోగాలనే మనం మాట్లాడుకున్నాం. గట్ హెల్తీగా ఉంటే, ఇంక్లూడింగ్ యువర్ మెంటల్ యాక్టివిటీ దగ్గర నుంచి ఆఫ్ కోర్స్ మిగతావన్నీ కూడా, ఇమ్యూన్ సిస్టమ్, హార్మోన్స్, ఎంజైమ్స్. సో యువర్ క్లియర్ థింకింగ్ అంతా కూడా గట్ బాగుంటేనే. ఆ గట్ బాగుండడానికి ఏం చేయాలి, కొన్ని ఆహార పదార్థాలు చెప్తాం. సో ఆయుర్వేదానికి గట్కి సంబంధించినటువంటి కొన్ని కీ ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాం. ఆ కీ ఫ్యాక్టర్స్ తర్వాత మనం ఆయుర్వేదంలో చిన్న చిన్న హ్యాబిట్స్ తోటి ఏం చేయాలో మాట్లాడుకుంటాం. ఇంతకు మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, నాకు తెలిసినట్టుగా నేను చెప్తాను. ఎస్, త్వరగా రండి. నేను 1 గంట వరకు, ఆఫ్కోర్స్ ఇంకో 1 గంట అండి, ఆల్రెడీ 12:40 అయిపోయింది. మీకు 20 నిమిషాలు టైం. రేణుక గారు బ్యాంక్ ఆన్ చేసుకోండి. నమస్తే సార్, పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్ని. చెప్పండి శ్రీనివాస్. ఇది జనాల్లోకి బాగా వెళ్ళాలి, మీకు స్టూడెంట్స్ పెరగాలంటే మీరు చెప్పాలి కాబట్టి నేనే చెప్తాను. ఇది ఒక యూట్యూబర్గా నా బాధ్యత అది. ఇప్పుడు దీనిలో పాల్గొన్న వాళ్ళందరూ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దీన్ని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మంది జనాలకి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. లైక్స్ ఎక్కువ ఉంటేనే అది ప్రమోట్ చేస్తుంది. మీరు లైక్ చేస్తా షేర్ చేస్తా ఉంటే అది షేర్ అవుతుంది, లైక్ అవుతుంది అని ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. దానివల్ల మనకి
మీకు స్టూడెంట్స్ పెరుగుతారు. సబ్జెక్టు ఇంకా మీరు అది పెరిగిన కొలిది మీరు సబ్జెక్టు బాగా ఇవ్వగలుగుతారు. అది మాకు ఉపయోగం. మీకంటే ఇప్పుడు మా స్వార్థం ఏంటంటే మీ నుంచి మాకు సబ్జెక్టు బాగా రావాలన్నది. అది మేము ఒక్కసారే గ్రహించలేం కాబట్టి ఇది రికార్డ్ చేస్తే మరలా ఇని ఒకసారి మళ్ళా విన్నదే ఇంకోసారి అంటే ఆ జ్ఞానం పెరిగితే దాన్ని ఆస్వాదించే తీరు మారిపోతుంది. అది అందరికి తెలిసిన విషయమే, నా ఒక్కడిదే కాదు అది. ఇది ముందు నేను ఎలా చేయాలన్న దానితో పెట్టాను. ఇది కూడా నా స్వార్థమే కాబట్టి నా స్వార్థానికి అనుకోండి పోని. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఒక 1000 వస్తే ఇంకా వేరే భాషల్లో కూడా ఇది అవుతుంది. అప్పుడు ఇంకా హిందీలో అలా ఉంటే వాళ్ళు హిందీ వాళ్ళు ఇంకా పెరుగుతారన్నది నా అభిప్రాయం. ఇంగ్లీష్లోకి వస్తుంది, ఇంకా ఎన్ని భాషలోకి అది మార్చటానికి వీలవుతుంది. అది ఆప్షన్ రావాలంటే 1000 మంది ఉండాలి. యూట్యూబర్ పెడితేనే అది జరుగుద్ది, లేకపోతే అది జరగదు. కొంచెం అది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ కొంతమంది ఇంట్లో సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, మీకు హెల్ప్ చేస్తారు. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు అన్ని గ్రూప్స్ లో రోజు ఎవ్రీడే ఆయన మీకు మెసేజ్ పెడతా ఉన్నారు. కాబట్టి ఆయన ఏ గ్రూప్ లో పెట్టినా కూడా గ్రూప్ ఫోన్ నెంబర్ పెడితే ఆయన చెప్తారు. మీ సలహాలు అంటే ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అనేది ఆయన అడగని చెప్తాను. రైట్. అలాగే ఈ ఛానల్లోనే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంది, అట్లాగే మాణికేశ్వరరావు గారి నెంబర్, ఈ సార్ నెంబర్ ఉంది. ఆయన ఫేస్బుక్ ది ఇచ్చాను, అలాగే వాట్సాప్ ఛానల్ది ఇచ్చాను లింకు. అన్నీ ఉన్నాయి. సార్కి ఏదన్నా మీరు క్లాసులో పాల్గొనాలంటే అక్కడ క్లియర్గా ఇచ్చాను. యోగా యజ్ఞం ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఇచ్చాను, దాంట్లో పాల్గొనాలంటే ఎలా ఇచ్చాను, మొత్తం అంతా వివరంగా క్లియర్గా ఆ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి అందరూ పరిశీలించండి. ఇంకెవరన్నా డౌట్ అడిగిన తర్వాత మీరు అనుమతిస్తే ఒకసారి నేను మళ్ళా ఛానల్ చూపించాలంటే చూపిస్తాను. అలాగే కొత్తగా సార్ ఏ గ్రూపులు పెట్టినా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు దయచేసి అది రికార్డ్ అవుతుందా లేదా అంటే సార్ అవి పట్టించుకోరు, ఆయనకు అవసరం లేదు. మిగిలిన వాళ్ళే మీరే వాటిల్లో నేను కానీ ప్రకాశం సార్ గారు ఉన్నామా లేదా అన్నది చూసుకుని ఆ సార్కి చెప్పి అదే రికార్డ్ అవుతా ఉంటే, రికార్డ్ అవ్వకపోతే కొంచెం ఒకవేళ ఏదన్నా మేము వేరే పనుల మీద ఉంటే ఒకసారి మీరు గుర్తు చేయటమో ఏదన్నా అది చేస్తా ఉండండి దయచేసి. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్స్. సార్ నమస్తే సార్. శ్రీనివాస్ గారు మీరు నువ్వు లాస్ట్ లోనే శ్రీనివాస్ గారు మీరు కనిపించాలండి మాకు. అట్లీస్ట్ మీరెవరో మాకు తెలిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం. మీరు కంప్లీట్ గా బ్లాంక్ పెట్టేసుకొని మాట్లాడేస్తున్నారు. ఆయన చెప్పేది లేదు కానీ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి అడుగుతుంది. సో దానికి దీనికి సంబంధం ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అడగండి త్వరగా. లాస్ట్ టైం సార్ ఇప్పుడు గట్ హెల్త్ అన్నారు కదా, అది మనము అప్పుడప్పుడు దాన్ని క్లీనప్ చేస్తూ ఉండాలి. అది ఎంతవరకు కరెక్ట్? నైస్ క్వశ్చన్ ఇక్కడ చెప్పేస్తున్నాను. సో ఈ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎలా చేయాలి? ఇప్పుడు మీకు వెహికల్ ఉందా? అవును సార్. ఏ వెహికల్ ఉంది చెప్పండి. స్కూటర్ ఉంది. దానికి ఓకే ఒక 5,000, 20,000, 30,000, 50,000 తిరిగిన తర్వాత మెకానిక్ దగ్గర తీసుకెళ్తారా? తీసుకెళ్తాం సార్. సర్వీసింగ్ చేపిస్తూ ఉంటాం. ఏదో ఎప్పుడు రిపేర్ వస్తే రిపేర్ షెడ్కి వెళ్తారా? మధ్య మధ్యలో అంటే క్లీనప్ లాగా చేపిస్తాం. ఎందుకు మధ్య మధ్యలో? అదేంటది? అంటే దాని స్మూత్నెస్ కోసము బాగుండాలి, పాడు కాకుండా ఉండాలి. అదైతే మీకు 1 లీటర్ పోస్తే 400 కిలోమీటర్లు ఆకుండా నడవాలి. మీ శరీరం మాత్రం ఇంకా ఇది నిరంతరం 1,00,000 సంవత్సరాలు కూడా ఇలాగే పనిచేశారు కాబట్టి మీరు తినేయాలి, తిరిగేయాలి, మీ ఇష్టం. దాన్ని ఎలాగ అబ్యూజ్ చేయాలంటే అలా అబ్యూజ్ చేసేస్తున్నారు. 2 ఎక్కాల్సిన మీరు ఎప్పుడైనా మీ స్కూటర్ ఉంది 4 ఎక్కారండి? 5 ఎక్కారా? లేదు. పోనీ వెనకాల టైర్లు సగం గాలి, ముందుగా టైర్లు అసలు గాలి లేకుండా తొక్కారు ఎప్పుడైనా? కిరోసిన్ పోసి తొక్కారా? ఇవన్నీ మన బాడీతో చేస్తున్నాం. కిరోసిన్ కదా, అంతకంటే అంత అద్వైతమైనటువంటి ఆహారం ఇందాక చెప్పినటువంటి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ సంథింగ్ లైక్ నో మనకు దాన్ని ఏమంటారు పనిచే మన శరీరానికి
అసలు ఇదవ్వు, డైజెస్ట్ అవ్వు, అలాంటి ఆహారం వేసేస్తున్నారు. మీరు కిరోసిన్ వేయరు మీ బండిలో, కానీ మీ నోట్లో మాత్రం రకరకాల సమోసాలు ఇవన్నీ వేసేస్తారు. ఓకే. రెండోది, గాలి పట్టించకుండా చక్రాన్ని నడిపారా అంటే ఎప్పుడు నడపరు. ఎప్పుడు ముందు గాలి ఇస్తారండి, వెనకాల గాలి ఇంత పీప్ అయ్యి ఉందో చూస్తూ ఉంటాం. మన బాడీలో అసలు మన వెయిట్ ఎంత ఉండాలి, అసలు ఎలా ఉన్నామా లేదా, ఇది ఎప్పుడు మనం చూసుకున్నామా, ఇది మనం చూసుకోం. 4 ఎక్కారు 5 ఎక్కారు అంటారు, కానీ ఎక్కడ మీరు ఎప్పుడు బండి మీద నో, ఎవరిని వెనకాల రెండో ఎక్కించుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంది. చిన్న స్కూటీ మహా అయితే 75,000 1,00,000 మీకు కోటాను కోట్ల రూపాయలు శరీరం ఫ్రీగా వచ్చింది కాబట్టి దీని అబ్యూజ్ అండి, ఓవర్ యూజ్ అండ్ సంథింగ్ లైక్, దీన్ని ఎలా పెడితే అలా వాడేస్తున్నారు. పోనీ మీరు అప్పుడప్పుడు మాన్యువల్ చదువుతారా? స్కూటీ పాడైంది, మాన్యువల్ చదువుతారు. మీ బాడీ మాన్యువల్ ఎప్పుడైనా చదివారా? బాడీకి మాన్యువల్స్ ఉన్నాయని మీకు తెలుసా? తెలీదు సార్. ఎందుకంటే ఇది ఫ్రీగా వచ్చింది. అదేమో కొన్నారు మీరు. 1,00,000 రూపాయలు సార్, 1,00,000 రూపాయలు 2.5 లక్షలు పెట్టుకున్నారు. అరే నాన్న, ఇది ఈ బాడీ లాంటి దాన్ని ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే 1000 ఎకరాల స్థలమే కాదు. బాడీని బయటికి తీసుకొచ్చి ఆర్గన్ బ్రెయిన్ పెట్టేస్తే దానికి ఒక 2,000 ఎకరాలు స్థలం కాదు. అన్ని పాటలని అన్ని రకాల పనిచేయడం. ఇంకా మిగతా బాడీ పాటలు అంటే మీకు 1,00,000 ఎకరాలు మా అమరావతి లాగా ఎన్ని వేల ఎకరాలు ఇచ్చినా సరిపోయినట్టుగా మీ బాడీకి ఎన్ని అయినా సరే పేర్చుకుంటూ పోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ కాదు కదా, మొత్తం ఈ దేశంలో ఉన్న అన్నిటికి ఇచ్చిన బాడీ సరిపోదు. అంత ఖరీదైన, అంత వాల్యుబుల్ అండ్ సంథింగ్ లైక్ ఇట్స్ అన్కంపారబుల్. దీన్ని కంపేర్ చేయడం కూడా లేదు. అలాంటిది మనకి ఇస్తే దాని ఏముందండి, నేనేదో తింటాను మీకేంటి, మీరు తినండి, కాదు అనేది ఏం లేదు. నేను అలా వెళ్తాను మీకేంటి. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నైస్ క్వశ్చన్. యూ హ్యావ్ టు సర్వీస్ యువర్ సిస్టమ్ every 15 days with some fasting. సార్ బట్ అది మనము క్లెన్స్ చేస్తే గుడ్ బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఎలా దాన్ని రిటైన్ చేయాలి సార్? ఏం చేశారు మీరు క్లెన్సింగ్? అప్పుడప్పుడు మా లఘుశంఖ ప్రక్షాళన, వామన దౌతి చేస్తూ ఉంటాము. వాటికి పర్వాలేదు, వాటికి ఏం అవదు. ఏం కాదా సార్? వాటికి ఏం అవదు, అట్లా పోదు. మీరు లోపల ఇరిటేట్ చేస్తే బయటకు వస్తే నీళ్ళు పోస్తే బయటకు పోతాయి. అలా కాకుండా మీరు చేసే శంఖ ప్రక్షాళన, లఘు శంఖ ప్రక్షాళన ఏమవుతుంది. సో every 15 days కి ఒక పూట, ఒక రోజు ఫాస్టింగ్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ కాస్త వార్మ్ వాటర్ తాగండి ఎవ్రీడే. ఇంకా నేను చెప్పినటువంటి ఆల్ హెర్బ్స్ ని మీ బాడీకి అనుగుణంగా ఏదైతే హెర్బ్ ఉందో ఆ హెర్బ్ని కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటే రాత్రి దాన్ని నీటిలో ఉంచేసి పొద్దున్న దాంట్లో వచ్చిన మిగతా నీటిని తాగండి. ఏంటి సార్, మళ్ళీ చెప్పరా సార్? కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటే దాన్ని చెప్పిన హెర్బ్స్ ని మీ శరీరానికి అనుగుణంగా ఉన్న హెర్బ్స్ మాత్రం ఇచ్చిన వాతానికి వేరు, పిత్తానికి వేరు, కఫానికి వేరు. సో వీటిని తీసుకుని వాటిని నైట్ టైం నీటిలో నానబెట్టేసి పొద్దున్న వడగట్టేసి అవి తాగండి. ఉపవాసం చేయండి, వేడి నీరు తాగండి. సో టైంకి భోంచేయండి, 1 గంట లోపల లంచ్ అయిపోవాలి. అలాగే ఇందా చెప్పిన 7:30 లోపల డిన్నర్ అయిపోవాలి. సో ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ తినండి. ఇదంతా క్లెన్సింగే, ఇదంతా సర్వీసింగే వస్తుంది. అలా కాకుండా నేను 3ంటికి తింటాను, మా ఆయన వచ్చిన తర్వాత తింటాను, లేదంటే 5ంటికి నేను లంచ్ చేస్తాను. హైదరాబాద్లో నాకు విచిత్రం అనిపించింది అంటే 5ంటికి కూడా లంచ్ దగ్గర లైన్లు ఉంటాయి. రియల్లీ హైదరాబాద్ వస్తే నాకు ఎంత భయం వేసేస్తుందంటే, నేను కూడా వెళ్తా, మా అబ్బాయి కూడా అప్పుడు తీసుకెళ్తాడు, 3ంటికి తీసుకెళ్తాడు. ఏంట్రా ఈ జీవితాన్ని, నేను అందుకని హైదరాబాద్ వెళ్ళడం నేను అసలు ఇష్టపడను. I fear of to be at హైదరాబాద్. సో అలా కాకుండా మాతో ఎవరు వచ్చారు, ఒక నిమిషం, మొన్న సంగోడి ఎవరు వచ్చారు దీంట్లో ఉన్నవాళ్ళు? పద్మావతి గారు వచ్చారు. పద్మావతి గారు మైక్ ఆన్ చేయండి. వాళ్ళు ఆదివారం స్కూల్ లేదు మీకు. సావిత్రి మన సంగోడి వచ్చిన వాళ్ళు చక్కగా 7:30 యోగా అయ్యేది. మాకు చక్కగా వాళ్ళు ముందు ఏం చేసేవాళ్ళు చెప్పమ్మా. మన మార్నింగ్ చక్కటి టైం టు టైం ఫుడ్ అండ్
వేడి ఏమి వేడి ఇచ్చారు ఫుడ్ ఏమి ఇచ్చారు చెప్పు. మార్నింగ్ సార్ టిఫిన్ సార్ టిఫిన్ ముందు కషాయం సార్ ఆ, టిఫిన్ ముందు చక్కగా ఏమి ఇచ్చారు కషాయం, దాంట్లో ఏమి వేసారు మీరు? పెప్పర్ ఆ, జీరా ఆ, బెల్లం ఆ, తులసాకులు అల్లం ఇవన్నీ అల్లం వేసి పొద్దున్నే మాకు 7 ఇచ్చేవాడు. అప్పుడు మా యోగా వచ్చేవాడు. వచ్చిన తర్వాత తాగేసిన తర్వాత మళ్ళీ స్నానానికి వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చిన తర్వాత మళ్ళీ 7:30 8 లోపల చక్కగా వేడి వేడిగా మళ్ళీ మాకు అక్కడ టిఫిన్ పెట్టేవాడు. నేను చెప్తున్నాను, నేను ఒక్కోసారి 9 ఇడ్లీ తిన్నా, 10 ఇడ్లీ తినేవాడు. ఇంటి దగ్గర నేను అన్ని తినేవాడిని కాదు, కానీ అక్కడ ఎందుకు తిన్నామంటే దట్ ఈస్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఫైర్. అంటే ఆకలేసేది కాబట్టి తిన్నాం. మళ్ళీ ఖచ్చితంగా 12:30 1 గంటకి మళ్ళీ మాకు వేడి వేడి లంచ్ ఉంది. మళ్ళీ సాయంకాలం 7 లోపలనే మాకు డిన్నర్ ఉండేది. మళ్ళీ అది కూడా అప్పుడే వండేవాడు వాడు. సో దిస్ ఇస్ సార్ హౌ. మళ్ళా ఆ ఫుడ్ లో వితౌట్ ఆనియన్ వితౌట్ వెల్లుల్లి చూడండి మళ్ళీ మాకు అక్కడ ఏ వాడేవాడు కాదు. మళ్ళీ అయినా ఓన్లీ కూడా పల్లి నువ్వులు ఉన్న ఫుడ్ ఎక్కువ వేశారు సార్. పల్లీలు నువ్వులతో ఉన్నది. ఇవాళ కూడా నేను ఎందుకు గుర్తుపెట్టుకుని చెప్తానంటే, మొన్న అంతెందుకు మేము మేము వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ నుంచి పాడేరు వెళ్ళి నాకు 7 గంటల టైం ఉంది అంతే. పాడేరులో నైట్ 9 గంటలకి అక్కడికి వెళ్ళి అక్కడ పడుకుని పొద్దున్న అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను. నాకు పాడేరులో హోటల్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి జస్ట్ 5 hours కోసం అక్కడికి వెళ్ళి వచ్చాను ఫర్ దట్ ఫీలింగ్. సో కాబట్టి ఈ రకంగా మీరు ఆహారాన్ని ఈ రకంగా చేసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ సర్వీసింగ్. ఇలా చేస్తూ ఉన్నా కూడా వారానికో 15 రోజులకో అమావాస్య పౌర్ణమి ఏకాదశి ఏదో రోజు పెట్టుకోండి. ఏదో రోజు పెట్టినా ఆ రోజున కంప్లీట్ గా. ఇంతకుముందు మా చిన్నప్పటి సాటర్డే సాయంకాలం ఏం తినేవాళ్ళం కాదు, పెట్టేవాడు కాదు మాకు అన్నం. దాని బదులు టిఫిన్ పెట్టేవాడు. ఇప్పుడు టిఫిన్లు ఎక్కువైపోయింది. అన్నం కంటే ఎక్కువ టిఫిన్ తినేస్తున్నాం. ఇవన్నీ మారిపోయినాయి, పద్ధతులన్నీ మారిపోయినాయి. సార్ ఈ 3 times అవసరం అంటారా బాడీకి ఫుడ్? అది మీ ఆకలిని బట్టి. ఇక్కడ కాదు, ఇక్కడ 10 సార్లు తినేస్తాను నేను. ఇక్కడ వేసినప్పుడు తిన్నాను. యా, నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ క్విక్. సార్ నేను మంజీరానండి. మంజీరా చెప్పండి. నెక్స్ట్ మన చాలా కాలం చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయన చేత పాట పాడించుకోవడానికి మనం రెడీగా ఉండాలి. లేదా మనం వెళ్ళిపోతాడు. చెప్పండి మంజీరా. ఫస్ట్ పార్ట్ విందాం సార్. పాట అయిపోతే క్లోజ్, జనగణమన అయిపోతే గేట్లు కూడా వెళ్ళిపోవడం. సరే. సో ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన ఇష్యూ ఏంటంటే, మనకు బాడీలో మైక్రోప్లాస్టిక్ వస్తుంది, బాగా డైజెస్ట్ చేసుకుంటున్నాం, అది అన్ని చోట్లకి వెళ్తుంది అంటున్నారు. మనం ఇప్పుడు ఆయుర్వేదం కానీ మీరు కానీ ఏం సజెస్ట్ చేస్తారు దాన్ని రివర్స్ చేయడానికి? పంచకర్మ క్లెన్జింగ్. దాని విరేచన కర్మను అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది. విరేచన కర్మను అద్భుతమైన ప్రక్రియ ఉంది. విరేచన కర్మ చేయించుకోండి ఫస్ట్. బెస్ట్ వే. మీరు అన్నట్టు మైక్రోప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళిపోతే అది బయటకు లాక్కొచ్చేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. పంచకర్మ ట్రీట్మెంట్, దాంట్లో విరేచన కర్మ వెళ్ళండి. అది త్రూ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. లేదు ఇంకో పద్ధతి. ఓకే, బాగా అడిగారు. రెండో ఆప్షన్ ఏంటంటే, మాకు ఇప్పుడు డైనమిక్ యోగా జరుగుతుంది. డైనమిక్ యోగాలో మీకు డిటాక్సిఫికేషన్ ఉంది. లాస్ట్ 10 days డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు మాకు 5 days అయింది. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ప్లీజ్ జాయిన్ ఇన్ దట్ డైనమిక్ యోగా క్లాస్. దాంట్లో మీకు ఈ క్లాస్ ఇంక్లూడ్ అవుతుంది. మీరు అదే బయట చేయించుకుని 25,000 అవుతుంది. మా దగ్గర మొత్తం 30 రోజుల క్లాసు 1000 రూపాయలు. సరే, మీరు నాకు కొంచెం ఇట్స్ స్టిల్ దేర్ ఓపెన్. ఓకే. డైనమిక్ యోగా క్లాస్ నడుస్తుంది ఎవ్రీడే 11 o'clock. దాంట్లో ఇప్పుడు చెప్పిన పంచకర్మల్లో విరేచన కర్మ ఉంది. లాస్ట్ 10 days ఇదే చేస్తాము. యా, నైస్. చూసుకోండి మిగతా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు. నెక్స్ట్ సార్, సెల్ఫ్ అంటే ఇప్పుడు డిటాక్సిఫికేషన్ లో సెల్ఫ్ క్లీన్ అవుతుంది అంటారా? సెల్ఫా? వాట్ ఇస్ సెల్ఫ్? క్లెన్స్ జఠరా. ఇప్పుడు మన ఇంటెస్టైన్ గట్ హెల్త్ క్లీన్ చేసుకోవాలంటే సెల్ఫ్ గా డిటాక్సిఫికేషన్ యూజ్ అవుతుందా? సో దాంట్లో గట్ డిటాక్సిఫికేషన్ అయిపోతుందండి. ఇప్పుడు చెప్పిన విరేచన కర్మ ఏదైతే బెస్ట్ అని చెప్పానో అది మీకు ఆ క్లాస్ లో వస్తుంది. ఓకే సార్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.
సార్ నమస్తే సార్. మోహన్ నుండి మిగతా వాళ్ళని అడుగుతారా మనం నువ్వు రోజు నీ క్వశ్చన్స్ ఎక్కువ అయిపోతుంది అందు గురించి. నాకు అంటే నువ్వు నీకు ఇవ్వకూడదని కాదు, నీకు చెప్పకూడదని కాదు, మిగతా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తే ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు నాకు నా నా ఇదేంటంటే, ఆయన ఎవరో ఒక ఆయన క్వశ్చన్ చేస్తాను పార్టీ పెట్టి అసలు క్వశ్చన్ మేనేజ్ చేయడానికి. అలాగే మీరు కూడా క్వశ్చన్ చేయండి 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 అంటూ ఉంటాను నేను. ప్రతి వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేయండి. ఏం పోయింది మీకు? ఏమన్నా స్వరపెట్టి కన్నా అరిగిపోద్దా? భయమా, సిగ్గా, లేదంటే ఇంకేమన్నా ఏముంది ఇంట్లో? ఒక క్వశ్చన్ వేయడానికి ఎవరు ఏమనుకోరు. ఎవరు ఏమన్నా అనుకుంటారంటే మనం బతకడం వేస్ట్. అనుకునే వాళ్ళు అనుకుంటారే ఉంటారు. చాలా మంది మీరు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు 3 సంవత్సరాలు చేస్తున్నారు, వీళ్ళు 4 సంవత్సరాలు, అలా ఏం కాదు. నాకు ఇప్పుడు ఉంది, ఇప్పుడు రేణుక గారు ఉన్నారు. రేణుక గారిని ఎందుకు ఐఎమ్ ఎంకరేజింగ్ అండ్ మరి రమ్యాని అడిగాను ఇందాక, అండ్ ఇందాక మానసాన్ని అడిగాను. వై దే ఆర్ ఇంటరాక్టివ్. ఆమెని ఉంది, ఎప్పుడు ఇంటరాక్టివ్ వీళ్ళందరూ కూడా. ఇలా ఇంటరాక్టివ్ గా ఉండాలి క్లాస్ లో. ఇంటరాక్టివ్ గా ఉంటేనే మన క్లాస్ ఇంప్రూవ్ అవుతుంది. మంజీరా దయచేసి దీంట్లో పాల్గొన్న వాళ్ళంతా క్వశ్చన్లు వేస్తే సార్ నుంచి మనకి జ్ఞానం ఎక్కువ వస్తుంది, సమాచారం ఎక్కువ వస్తుంది. దయచేసి ఇది అందరూ గమనించగలరని ప్రార్థన. ఇప్పుడు నళ్ళే ఉంది, ఫస్ట్ డే నుంచి తింటాను ఉంటాను అమ్మాయిని, కానీ క్వశ్చన్ వేస్తా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను ఉంటుంది, నేను తిడతా ఉంటాను అమ్మాయిని, కానీ మరి 2 తరపు క్వశ్చన్ వేస్తాను. అది స్పిరిట్ అంటే. అలాంటి స్పిరిట్ అలవాటు చేసుకోండి. యా సార్ నేను వచ్చేసా క్వశ్చన్ అయితే రెడీ. తిట్టడానికి రెడీగా ఉండి, లేదా తిట్టించుకోవడానికి రెడీగా ఉండి. సార్ చిన్న ప్రేగుల్లో క్యాన్సర్ అనేది చాలా మటుకు కనబడుతుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం. ఏంటది? స్మాల్ ఇంటెస్టైన్ లో చిన్న ప్రేగుల్లో క్యాన్సర్ అనేది నేను బాగా విరివిగా వింటున్నాను సార్. చిన్న ప్రేగుల్లో చిన్న ప్రేగుల్లో ఎస్ సార్. నాకు ఒకసారి పంపించేది సార్. పెద్ద పేగుల్లో వస్తుంది సార్ ఎక్కువ. ఉండవయ్యా బాబు ఉండు. ఆవిడ ఏదో ఇప్పుడు ఆవిడ ఇంటర్నేషనల్ జర్నల్ పట్టుకొచ్చి వినిపిస్తుంది. వినిపించండి. నండి, చిన్న ప్రేగుల్లో క్యాన్సర్ వచ్చేస్తుందా? మో, ఈ వైద్య ప్రపంచానికే అది కొత్త వింత. చిన్న ప్రేగుల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తక్కువ. పెద్ద ప్రేగుల్లో వస్తుంది. కోలన్ క్యాన్సర్ అంటారు దాన్ని. అది పెరుగుతుంది. అదే విజయలక్ష్మి గారు మనం అడిగిందాం, అందు గురించి చెప్పవలసి వస్తుంది. ఈ పెద్ద ప్రేగుల్లో క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం ప్రాసెస్డ్ ఫుడ్, లెస్ ఫైబర్, మోర్ ఫ్యాట్స్, అండ్ అఫ్ కోర్స్ మిగతా నిద్ర లేకపోవడం, ఆందోళన, భయం, మానసిక కారణాలు, ఇవన్నీ కలిసి రీజన్ అవుతుంది. అయిపోయిందా? అయిపోయింది సార్. వెరీ గుడ్. ఇట్టించుకోకుండా ఇంటికి నువ్వు. నెక్స్ట్ మోహన్, లాస్ట్ క్వశ్చన్. సార్ నేను శ్రీనివాసన్ అండి. ఈ రోజు పీపీటీ పెట్టేటప్పుడు నేను ఎప్పటి నుంచో అక్కడ మీరు కూడా చెప్తున్నట్టు రావాలన్న దానికోసం పీపీటీ విడిగా ఇది చేస్తామన్నాను. అది చేయటానికి నా వల్ల కాలేదు. మనకు మోహన్ తెలుసు, నేను బట్టి విక్రమార్కులు లాంటి వాడిని, దాన్ని వదలను. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని దండయాత్రలు అయినా చేస్తానే ఉంటా. ఈ రోజు కూడా ఆ ప్రయోగం చేస్తా ఉండగా సక్సెస్ అయ్యింది. ఈ రోజు చూసి అందరూ లైక్ చేయండి. అట్లాగే సార్ మీకు మీ వాట్సాప్ పెట్టాను చూడండి. ఇక నుంచి పీపీటీకి ఇంకొంచెం అక్కడ పెడితే మీరు ఆ పీపీటీలో కనపడేటట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు చివరిగా నల్లగా ఉండి అక్కడ మీరు కొంచెం కనపడి బాగోట్లేదని నాకు వీళ్ళు కూడా చెప్తామన్నారు మన సభ్యులంతా. కాబట్టి మీరు కొంచెం ఆ పీపీటీని దీనికి తగ్గట్టుగా ఇంకొంచెం చూడండి. అలాగే కొంచెం నాకు ఒక పీపీటీలో ఒకసారి మీకు ఫోటో పెట్టానండి వాట్సాప్ లో, చూడండి. మీరు చెప్పేది అక్కడ చేశాను. అక్కడ ఇంకొంచెం వెడల్పుగా కొంచెం అక్కడ స్పేస్, మీకు ఫోటో పెట్టిన దాంట్లో మీరు కనపడే దగ్గర ఇంకొంచెం స్పేస్ వచ్చేటట్టుగా పెడితే, అట్లాగే పతంజలి యోగ సూత్రాలు అప్పుడు కూడా పతంజలి ఇది పెద్దది పెట్టారు, అది చిన్నగా చేసి అక్కడ కూడా అలా వచ్చేటట్టు పెడితే సేమ్ ఇక నుంచి పీపీటీ ఆ విధంగా తయారు చేయండి. నా వాట్సాప్ నుంచి కాదండి, ఇంకో నెంబర్ ఉంది కదా దాని నుంచి పెట్టాను. నాది కొలాప్స్ అయింది నాది.
అలాగే ఒకసారి మీరు నాకు ఒక 2 నిమిషాలు కేటాయిస్తే ఆ క్లౌడ్ లో ఉన్న ఇది మళ్ళీ అప్లోడ్ క్లౌడ్ లో చేస్తాను. క్లౌడ్ లోనే చూశాను మొన్న వస్తే నాకేంటంటే మా అబ్బాయి పెళ్ళోడు వచ్చింది, వారం రోజుల్లో ఉంది. ఈ లోపల ఇంకో కొత్తగా ఏదో రకరకాల కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందుకని నేను కొద్దిగా బిజీ కాదు కానీ ఆక్యుపైడ్ గా ఉన్నా. అంటే ఎక్కువ ఆల్రెడీ ఇప్పుడు క్లాసులు పెరిగినాయి, వీళ్ళకి ఇచ్చేయకూడదు. విఐపీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయకూడదు. కాబట్టి కొద్దిగా మేబీ వాట్ ఎవర్ యూ టర్మ్ యూ లైక్, కొద్దిగా ఐఎమ్ లిటిల్ బిట్. అంటే కొంచెం ఒక 2 నిమిషాలు ఇస్తే మనం లైవ్ చేద్దాం సార్, అప్పుడు కొన్ని బటన్స్ ఒక 2 నిమిషాలు. చంద్రశేఖర్ నాకు ఇవాళ సార్ నమస్తే సార్, మీ క్లాసులు లాస్ట్ క్వశ్చన్ వేసి ఆయన పాపం కాదు ఇంటికి ఎక్కడ దారిలో పక్కన ఆపని ఉన్నట్టు చంద్రశేఖర్ నాకు తెలిసిన దోస్తు. అవును సార్, ఈ మధ్య యోగాకి నేషనల్ యోగా కోర్స్ ట్రైనింగ్ వెళ్ళాను. నెక్స్ట్ ఏమో కాంపిటీషన్స్ వాటిల్లో ఉంది సార్. ఒక్క నిమిషం చంద్రశేఖర్, మోహన్ లాస్ట్ క్వశ్చన్ త్వరగా బ్రీఫ్ గా చెప్తాను సమాధానం. సార్ యోగా, ఆరోగ్యం, తర్వాత గట్ హెల్త్ 3 కంపల్సరీ అంటే ఇంటర్లింక్డ్ సార్. ఫస్ట్ నేను యోగా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే ఖచ్చితంగా మోషన్ అయిపోవాలన్నారు సార్. ఫస్ట్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు యోగా చేయాలంటే ఖచ్చితంగా అది అది అలా వద్దు, అది అబ్సెషన్ అంటారు. అదే చెప్తున్నాను సార్, అంటే అప్పుడు నా థాట్ చెప్తున్నాను సార్. కరెక్టే, ఓకే. ఇది అబ్సెషన్ చెప్తున్నాను సార్. సార్ అప్పుడు ఎలాగైనా మోషన్కి వెళ్ళాలనేసి నేను ఇంకా వాటర్ ఎంత అంటే కంపల్సరీ వాటర్ ఎంత పడితే అంత తాగేసి ఇది అయిపోవడం వల్ల నాకు సరిగ్గా తెలియలేదు సార్. మోషన్ లో బ్లడ్ వస్తుంది, కానీ అప్పుడు అనిపించేది ఎలాగైనా మోషన్కి వెళ్ళా క్లాస్కి వెళ్ళాలనేసి ఆ థాట్ లో ఉండేవాడిని సార్. అంటే అంత అంటే అండర్స్టాండింగ్ అంటే యోగాని అర్థం చేసుకోవడంలో అప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను సార్. స్టెప్ రాకపోయింది. అదే చెప్తున్నాను, ఇవన్నీ అబ్సెషన్స్ ఇవన్నీ కాదండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒకటే స్టార్ట్ చేయండి. ఆకలి వేసినప్పుడు అన్నం తినడం ఒక వారం రోజులు ట్రై చేయండి. అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు. ఆకలి వేస్తేనే తినండి, ఆకలి అయిపోతే మానేయండి. వాళ్ళకి ఒక వారం రోజులు ట్రై చేయండి, మొత్తం మీ నేచర్ అంటే మీకు అర్థమైపోతుంది. అక్కడ 2 పచ్చి పరిమాణాలు ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి, షడ్రసాలు ఉన్నాయి కాదు. ఆకలి కడుపులో బాగా నక్క 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 నక్కలాడినప్పుడు కొద్దిగా 2 ముద్దలు తినగలను అన్నప్పుడు ఆపేయండి. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ గట్ మైక్రోబయోమ్. యా లాస్ట్ చంద్రశేఖర్. సార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్. సార్ మా స్టాఫ్ ఒకరు లేదు సార్, ఒక్క 5 నిమిషాలే. మా స్టాఫ్ ఒకరు కోలన్ క్యాన్సర్ వచ్చింది సార్. ఆవిడకి కోలన్ క్యాన్సర్ వస్తే కట్ చేస్తారు. నాకు అప్పుడు ఆ బ్లడ్ వచ్చేది. తర్వాత ఎప్పుడైనా హెవీగా ఎప్పుడైనా బాగా జర్నీ చేసినా లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోయినా బ్లడ్ వస్తుంది సార్, మోషన్ లో బ్లడ్ వచ్చేది. నాకు కూడా 10 years నుంచి ఆ థాట్ ఉండిపోయింది, నాకు కూడా బ్లడ్ వచ్చేది, నాకు కూడా క్యాన్సర్ ఉందేమో అంత. ఈ 10 years అంతా అలాగే ఉండేవాడిని సార్. ఏమో నాకు కూడా క్యాన్సర్ ఉండొచ్చేమని రీసెంట్ గా నేను కొలనోస్కోపీ చేయించుకున్నాను సార్. 10,000 అయింది సార్, ఓన్లీ ఒక టెస్ట్ గా 10,000 అయింది. రాదయ్యా బాబు, అంటే ఆ థాట్ ఉండేది సార్, నాకు నా బ్రెయిన్ లో ఆ థాట్ ఉండేది సార్. చిన్న విషయం కాదు కదా, నన్ను అడగాల, ఉన్నాను ఇక్కడ, అయిన వాడిని అమ్మ తమ్ముడిని ఇక్కడ ఉన్నాను కదా. నన్ను అడగకుండా మీరు ఎందుకు 15,000 20,000 ఖర్చు పెట్టుకుంటారు? నాకు అర్థం కాదు. నీ వయసులో రాదు కోలన్ క్యాన్సర్. అవును సార్. నల్లికి ఏమో ఆవిడ స్మాల్ ఇంటెస్టైన్స్ లో క్యాన్సర్ వచ్చేది, ఆవిడ డౌట్. నీకేమో ఎప్పటి నుంచో నీ క్యాన్సర్ నీకు డౌట్. మీ వయసు ఆ థాట్ ఉండేది. తర్వాత చేయించుకున్నాను, కొలనోస్కోపీ చేయించుకున్న తర్వాత సార్ హాస్పిటల్కి వెళ్తే మీరు ఏదైనా తినేవచ్చు అన్నారు సార్. కానీ నేను యోగా చేస్తున్నాను, అంటే యోగా క్లాసులు చేస్తున్నాను కాబట్టి వాళ్ళు డైరెక్ట్ మీరు ఏదైనా తినేవచ్చు అన్నారు. కాబట్టి కొలనోస్కోపీ చేసుకుంటే ఆ టెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏది పడితే అది తినొద్దు, ఫస్ట్ లోనే చాలా ఇబ్బంది పడతారు. హాస్పిటల్లో సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ అయితే ఇప్పుడు ఏ వయసులో వచ్చింది సార్? బాబాయ్ నన్ను అయిపోయింది, ఈ కోర్స్ అయిపోయింది. దాన్ని ఏమంటారు, నీ ఎయిర్ టైమా, దాని ఫేస్ టైమా, స్క్రీన్ టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నా ఓపిక టైం కూడా అయిపోయింది. ఇంకేం నా చేత తిట్లు తినొద్దు, ఆపేయండి. చంద్రశేఖర్ పాట పాడేసి ఇప్పుడు చంద్రశేఖర్ పాపం వచ్చింది. లేదు సార్, వెయిటింగ్ సార్. యా ప్లీజ్. థ్యాంక్ యూ.
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో, నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని, పంచేందుకే కరులే బతుకెంత బరువు అని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని, నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని, నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని, వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించని, నా పెదవిలోను ఎలాగే చిరునవ్వు పుడుతుందని, నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందని, ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో, ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో, తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో, సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు, మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు, నీ నవ్వు చెప్పింది నాలో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో. ఎక్సలెంట్. అంతో సినిమాలో చాలా మంచి పాటలు ఉంటాయి, అంతో సినిమాలో చాలా మంచి పాటలు ఉంటాయి, ఇది దాంట్లో ఇది ఒకటి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇది ఇవాళకి క్లాసు. రేపు అఫ్ కోర్స్ రేపు మార్నింగ్ క్లాసులు ఉంటాయి, రేపు మధ్యాహ్నం క్లాస్ లేదు, డైనమిక్ యోగా క్లాస్ లేదు రేపు. ఓకేనా? ఓకే నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you.